ఎగ్జామ్ టైం అవుతోంది, వీడు లేచాడో లేదో. ఏమే లేచాడా? ఇంకా లేవలేదండి. ఇంకా లేవలేదా? లేవకపోవడం ఏమిటి? ఎగ్జామ్ కి టైం అవుతోంది కదా. బా అన్ని నేనే చెప్పాలి. ఏం పిల్లలో ఏమిటో ఎగ్జామ్ పెట్టుకుని ఎలా నిద్ర పడుతుందో ఏమిటో. అనురాధ ప్లీజ్ ఎవరా ఎగ్జామ్ కి టైం అయింది. ప్లీజ్ అనురాధ ప్లీజ్ ప్లీజ్. కట్టదు కట్టదు రాగి కట్టదు. సౌండ్ తగ్గించు. చూడు నీకు తగ్గించు. హ్యాపీ విమెన్స్ డే. ఇవాళ ఉమెన్స్ డే. ఏ వైషు వైషు ఇల్రా, వాట్సాప్ స్టేటస్ పెట్టాలి. టైప్ చేయి. ఏమని పెట్టాలి నాన్న? ఆడవాళ్ళు వంటింటికి ఉందేడు కారు, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఏంది ఫ్రీడమ్? సన్ఫ్లవర్ అయినా నాన్న? పెదవ తెలివితేటలు ప్రదర్శించుకో. చెప్పింది టైప్ చేయి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. కాఫీ తీసుకోండి. 30 ఏళ్ళుగా వంటింట్లో పడి చేస్తున్నావు. కాఫీ పెట్టడం కూడా రాదేంటే నీకు? ఆడవాళ్ళు తర్వాత నాన్న వాళ్ళని కట్టుబాట్లతో కట్టేయకండి, స్వేచ్ఛగా ఎగరనివ్వండి. హ్యాపీ ఉమెన్స్ డే. టైప్ చేసావా? సరే వాళ్ళ నేను కాలేజ్ పోతా. ఏ కాలేజీకా? ఈ డ్రెస్ లోనా? నువ్వు ఆడపిల్లవే, పోయి డ్రెస్ మార్చుకోపా. పైగా ఉమెన్స్ డే రోజున చిచి. అమ్మ టిఫిన్ పెట్టు. తెస్తున్నారా? చాలు చాలు. టిఫిన్ తినే టైం లేదు, ఎగ్జామ్ లేట్ అవుతుంది. పరా పెన్ తీసుకొని. ఏంటండి హాల్ టికెట్ పెన్ ఇవ్వు. నేను ఎగ్జామ్ రాసి వస్తాను, వచ్చి పికప్ చేసుకో. నానా ఏంట్రా ఆల్ ద బెస్టేగా? ఎన్నిసార్లు చెప్పాలన్నా? చెప్పి చెప్పి నాకే చిరాకు వస్తుంది. అప్పుడెప్పుడో నాకు మాటలు వచ్చిన కొత్తలో అనుకుంటా. గుర్తుందా? నిన్ను క్వశ్చన్ అడిగాను. అమ్మా ఎగ్జామ్ కి వస్తానే. సరే నాయనా. నాన్న డిగ్రీ ఎగ్జామ్ రాస్తున్నాడు రా. ఆ తర్వాత 10th క్లాస్ సేమ్ ఇలాగే హాల్ టికెట్ పైన పట్టుకుని బయలుదేరు. ఎక్కడికి? ఎన్నిసార్లు చెప్పాలరా ఇడియట్? డిగ్రీ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. నేను డిగ్రీకి వచ్చాను, ఇద్దరం కలిసి రాయడానికి వచ్చాం. గుర్తుందా? నాకే జరగేశారు. ప్లీజ్ నాన్న పాస్ అవునా? సరే రా, ఈసారి ఐ విల్ ట్రై మై బెస్ట్. ఇదిగో నాన్న, ఈసారి పాస్ అయితే పల్సర్ కొంటాను. ప్రామిస్? ప్రామిస్. పల్సర్ బైక్ మీద రారా మామా. ఏంటమ్మా హ్యాపీగా ఉన్నావు? ఈసారి నేను పాస్ అయితే పల్సర్ బైక్ కొంటాను అన్నాడు రా నా కొడుకు. అవునా? మావా నువ్వు. ఇదొకటి సర్వర్ ప్రాబ్లం. గుడ్ మార్నింగ్ రా బాద్షా. గుడ్ మార్నింగ్. ఏం సినిమా రిలీజ్ అన్నావు ఈరోజా? వాల్తేరు వేరేరా, బాస్ సినిమా. బాక్స్ ఆఫీస్ బాద్షా. రే బాద్షా, చెప్పు. 10 టికెట్స్ కావాలరా. బుక్ మై షోలో బుక్ చేసుకో. అందులో చూపించట్లేదురా. చూపించదు, నేనే బ్లాక్ చేశా. మొన్న బైక్ అడిగితే ర్యాపిడో బుక్ చేసుకోమంటావా? టికెట్స్ లో పెట్టే. ఏమైనా మావా, ఇలాంటి పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినప్పుడే మన జాబ్ లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవును కరెక్ట్ రా. అవతార్ 2 మూవీకి 2 టికెట్స్ ఇవ్వండి. షో స్టార్ట్ అయిందా? ఇప్పుడు టైటిల్స్ పడుతున్నాయి. ఏంటి మావాడు ఇంకా చదివేస్తున్నాడు? పల్సర్ బండి కొంటా అన్నాను కదా, టెంప్ట్ అయ్యాడేమో. ఓకే క్యారీ ఆన్.
అమ్మాయి ఇంక పడుకో, రేపు పొద్దున్న మళ్ళీ ఎగ్జామ్ వల్ల పడుకుంటావు. ఉమ్మేశ్వరరావు ఏంటో సౌండ్ డేటాబేస్. నీ మొగుడు చదువుకోవట్లేదు, చాప్టర్లా కళ్ళు తెరిచి పడుకుంటున్నాడు. రేపు పరీక్ష పెట్టుకొని నిద్రపోతున్నావా? సిగ్గులేదు నీకు? అవడే కళ్ళు తెరుచుకుని నిద్రపోవడం అంత ఈజీ అనుకుంటున్నారా మీరు? 3 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను రా. ఆ ప్రాక్టీస్ ఏదో బుక్స్ మీద పెట్టుకుంటే బాడికి డిగ్రీ పాస్ అయిపోతుంది కదా. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు డిగ్రీ కట్టావు, తర్వాత రాజీవ్ గాంధీ వచ్చాడు, సోనియా గాంధీ కూడా వచ్చింది, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా వచ్చాడు. ఇంకా మనం డిగ్రీ పాస్ అవ్వలేదు. రే కలాం గారు ఎప్పుడో చెప్పారా, నిత్య విద్యార్థి ఎప్పుడూ పైకి వస్తాడు. ఓహో, ఆయన చెప్పింది నీ మట్టిపోరకి అలా అర్థమైందా? ఆయన చెప్పింది ఆ ఉద్దేశంతో కాదు. మరి అందుకే పాస్ అయ్యే ఉద్దేశం ఉందా? చెప్తానా? చెప్పరా. అడుగుతున్నాడు కదా, చెప్పండి. అవలేను, పాస్ అవ్వలేను. ఆఫ్టర్ ఆల్ నీలా 3 ఏళ్లలో పాస్ అయ్యేవాడికి నాలా సప్లీలు రాసేవాడు స్ట్రెస్ ఎలా తెలుస్తుందిరా? స్ట్రెస్ ఎలా తెలుస్తుంది నీకు? తప్పుకో. స్ట్రెస్. నానా నానా అంటే ఏంటి ఇప్పుడు? చదవనంటావా? నేను చదివి పాస్ అవ్వలేను అంటున్నా. ఓకే, నా ఎదురుగా ఒక అమ్మాయి ఉంది, ఎగ్జామ్ చాలా బాగా వస్తుంది, చాలా ఇంటెలిజెంట్. అంటే కాపీ కొడతానంటావా? నేను ఒప్పుకోను. ఓకే ఉసై, పొద్దున్నే సాక్షి పేపర్ తెప్పించుకోవే, కలర్లో నా ఫోటో వస్తుంది. మీ ఫోటో ఎందుకు వస్తుందండి? కూకట్పల్లి విద్యార్థి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? అయ్యయ్యో, నాన్న ఏమైనా చేసుకుంటాడేమో. సుమంగళిగా పోవాలనుకుంటున్నాను, ఒప్పుకోనన్నా. అవునరా నాయనా, సొచ్చో పుచ్చో ఇంటికో పెద్ద దిక్కు ఉండాలిగా. ఉండాలి కదా, చెప్పండి ఆడికి. ఏ అర్ధరాత్రి 8 లొల్లి, మీరేదో ఒకటి తెలిస్తే నేను పోయి వండుకుంటా. ఏందే పండుకుంటావా? మీ నాన్న చావు కంటే నీ నిద్ర ముఖ్యమనే. వండి పడుకోండి, నేను పోతా. అయ్యో, మీరైనా చెప్పండి. వాగనానా. ఎవరా అమ్మాయి? ద క్వశ్చన్ ఇస్ వెరీ ఎక్స్క్యూజ్ మీ, ఇంపార్టెంట్. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అలా పక్క వస్తారా? పర్సనలా? యా. మీరెందుకు వచ్చారో నాకు అర్థమైంది. ఇప్పుడు నా అటెన్షన్ ఎగ్జామ్స్ మీదే ఉంది, సో ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. చిచే, అందుకోసం కాదండి. 2 minutes పక్కకు రండి, చెప్తాను. సరే చెప్పు. ఎలా చెప్పాలి? ఒక 20 ఏళ్ళు కుర్రాడు మీ దగ్గరికి వచ్చి ముష్టి అడిగాడు అనుకోండి, మీరేస్తారా? ఎందుకు ఇస్తా? ఏజ్ ఉంది కదా, ఏదైనా పని చేసుకోమని చెప్తా. అదే ఒక 60 ఏళ్ళ ముసలోడు మీ దగ్గరికి వచ్చి ముష్టి అడిగాడు అనుకోండి, వేస్తారా? ఆ వయసులో ఎంత కష్టపడతాడు, అందుకే ఇస్తాను. నానా రా, నీ గురించి మాడుతుంటే అక్కడ చూద్దాం. నేను చెప్పిన ఏజ్డ్ ముష్టోడు ఈయనే. ఏంటి ఓల్డ్ ఏజ్ ముష్టోడా? వాగనానా, ఈయన విగ్గు స్టైలింగ్ చూసి ఇన్విజిలేటర్ అనుకుంటారేమో. కాదు, మీ వెనకే కూర్చొని ఎగ్జామ్ రాస్తుంటాడు. మీరు కొంచెం చూపిస్తే. షష్టి పూర్తి చేసుకోవాల్సిన వయసులో డిగ్రీ పూర్తి చేయడం ఏంటి? అనుకున్నాను, మీరు అడుగుతారని అనుకున్నాను. ఇప్పుడు మా తాత అబ్బర్ కుబేరుడండి. ఆయనకు చదువు అంటే చాలా ఇష్టం. ఆయన ఏం చదువుకున్నారు? ఆయన ఏం చదువుకోలేదు కాబట్టి పిల్లలు డిగ్రీ పాస్ అయితేనే ఆస్తి ఇస్తానని వీలునామా రాసిపోయాడు. అందులో భాగంగానే మా అత్త మా బాబాయ్లు డిగ్రీ పూర్తి చేసి వాళ్ళ ఆస్తి వాళ్ళు తీసుకున్నారు. కానీ మా నాన్న మాత్రం గజనీ మహమ్మద్ లాగా 30 సంవత్సరాల నుంచి డిగ్రీ పైన దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. అయినా పాస్ అవ్వలేదు. మీరు చాలా బాగా చదువుతారని, చదువులు సరస్వతి అని మా నాన్న చెప్పాడు. వెనకే కూర్చుంటాడు కాబట్టి కొంచెం కోఆపరేట్ చేసి చూపించవచ్చు కదా. పాస్ అయితే ఎంత ఆస్తి వస్తుంది? ఒక 80 నుంచి 100 కోట్ల దాకా ప్రాపర్టీస్ వస్తాయండి. దానివల్ల నాకేంటి లాభం? బాగా కమర్షియల్ అనుకుంటా. చెప్పండి, ఒక 5-10 చేతిలో పెట్టమన్నా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. హే, నాకు డబ్బొద్దు. మీకొచ్చిన ఆస్తిలో కొంత డబ్బుతో 100 మంది అనాథ పిల్లల్ని బాగా చదివించండి. హ్యూమానిటీ. ఒక తప్పు చేస్తున్నప్పుడు బ్యాలెన్స్ చేయాలి కదా మరి. సరే అండి, మాకు ఓకే. నాకు ఓ కూల్. చూసి రైట్ అని వచ్చా? చూస్తావుగా నా టాలెంట్. తగలడు. శేఖర్, ఈయన గుర్తుపట్టావా? రఘునాథ్ గారని మన నాన్నగారు ఫ్రెండ్. మీరు బిజినెస్ లో బాగా సెటిల్ అయ్యి మీ నాన్నగారి పేరు నిలబెట్టారు. అవును, మీకు ఒక అన్నయ్య ఉండాలి కదా, తను ఎక్కడా? ఎంత? 100. 80 అన్నావు కదా. తనే కదా మీ అన్నయ్య? 20 రూపాయల కోసం చూస్తున్నావేంట్రా?
అందరూ మనల్ని చూస్తున్నారు, పరువు పోద్ది. మీ బాబు కరూర్పతి ఏమో, మా బాబు మాత్రం మామకి జస్ట్ పతే. అసలే ముసల్దాన్ బర్త్డే అన్నాను 250 పెట్టి రోజుల్లో బట్టలు వచ్చిందని అదే బొక్క. వెళ్ళి మీరు మాట్లాడుతుండండి, వస్తాను. బాగున్నావు వదినా? తీసుకోవాలా? జాబ్లో రావచ్చు కదరా. నువ్వు కారు పంపించవచ్చు కదా అమ్మ బర్త్డేకి. డబ్బులు ఏమన్నా తక్కువయ్యా? డిగ్రీ పాస్ అయితే నీ దగ్గర ఉండేవి. చెన్నై నుంచి ఎప్పుడు వచ్చాను బావా? 2 రోజులు వెళ్తా. బాగున్నారా? ఇంకా ఇలాగే ఉన్నావా? పాస్ అవలా? ఎరా నువ్వు ఇంకా బతికే ఉన్నావా? చచ్చిపోలా? ఇదిగో బావా. బావగారు ఏంటి బావా? ఎందుకు బావా అందరి చేత మాట్లాడతావు? కష్టపడి చదివి పాస్ అయిపోవచ్చుగా. నువ్వేం చదివావు? బీటెక్, ఎంబీఏ. ఏమే మంచి నీళ్ళు పట్టరా. నువ్వు మీ ఎవరి నీళ్ళు అడుగు. వెళ్ళా. డిగ్రీలు పాస్ అయినాడు కాదు గొప్పాడు, పెళ్ళాన్ని గ్రిప్పులో పెట్టుకున్నాడు గొప్పాడు. డిగ్రీలు పాస్ అయ్యాడట, తోకలో డిగ్రీ. మీ నాన్న ఎగ్జామ్ ఎలా రాశాడు? చాలా రాశాడు. సెట్ చేసాను. 10 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నాడు. మీ నాన్న గురించి నీకన్నా మాకే బాగా తెలుసు. మీ నాన్న గివప్ ఏమను ఆస్తి మొత్తం మాకు వస్తుంది. తలో 10 లక్షలు ఇస్తాను రా. పాపం ఈ వయసులో మా అన్నయ్య కష్టపడడం మేము చూడలేకపోతున్నాం. అయ్యో, ఏదో మాట చెప్పి మీ నాన్న ఒప్పించు. మా నాన్న ఎక్కడ ఉన్నాడు? అదిగో అక్కడున్నాడు. ఓ ఇటు వెళ్తాడేంటి? మారాడు. ఏ ముసలే, నీకోసం అత్త వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి ఇంత గ్రాండ్ గా పార్టీ చేస్తుంటే నువ్వేంటి మొహం లో పెట్టి కూర్చున్నావు? ఎంత డబ్బు ఖర్చు పెడితే ఏముంది లేరా? ఆ మొహాలేంటి, ఆ మ్యూజిక్ ఏంటి? చచ్చిపోతున్నాను. నచ్చలేదా? ఇప్పుడు చూడు. సీనియర్స్ కి దారివ్వండి. తప్పకుండా నాన్న నెంబర్ చెప్పు. 324 ఉంది. తర్వాత 405 ఉంది. తర్వాత 107 లేదేంటి? లేదా? తప్పుకో. ఒక్క నంబర్ లో మిస్ అయిందిరా. ఒక్క నెంబర్ లో మిస్ అవడం కదా, లాటరీ టికెటా? హాల్ టికెట్ నెంబరు చూసుకోవడం రాయడం రాదు. రే, ఆ అమ్మాయి ఏం రాసిందో యాజ్ ఇట్ ఈస్ జెరాక్స్ తిప్పాను రా. అక్షరం వదలకుండా రాశాను. ఏం రాసిందో అదే దింపేవా? అసలు దాని నెంబర్ ఎంతో చెప్పు. నా ముందు నంబరు 106. లేదు అంటే ఆ చదువుల తల్లి. చదువుల తల్ల దాని తల్ల ఎక్కడుంది అది? పాస్ అయ్యాను నాన్నగారు. ఫస్ట్ క్లాస్ ఏంటి 93%. ఆ 7% ఎందుకు తగ్గిందో తెలియట్లేదు నాన్నగారు. పేపర్ రివాల్యూషన్ పెడతా. ఒక 20,000 పంపించండి నాన్నగారు. మీరు తలెత్తుకునేలా నేను చేస్తా. అదే తల కొంచెం పైకెత్తమ్మా. ఇటు చూడు. చూడు. ఏంటే నువ్వు క్లాస్ ఫస్టా? రోజు క్లాస్ లో అందరికన్నా ఫస్ట్ నేనే వస్తుంటా. క్లాస్ ఫస్టేగా. నీ మట్టి మొహం దానా? అసలు నీకు చదువు రానప్పుడు రాదని చెప్పాలి కానీ పేపర్ చూపిస్తానని పెద్ద బిల్డప్ ఎందుకు ఇచ్చావు? అంటే ఇప్పటి వరకు నేనందరినీ చూపించమని అడగటమే తప్ప నన్ను చూపించమని ఎవరు అడగలేదు. ఫస్ట్ టైం నన్ను అలా అడిగేసరికి చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యా. పెద్ద పరిచయ ప్రదర్శనలాగా పేజీలు రాసించావు కదా, ఏంటవి? ఏంటది? సాంగ్స్. అది నేను పాప్ సాంగ్స్ విన్నాను కదా, అందుకని సబ్జెక్ట్ అనుకుని రాశాను కదా. ఏయ్ తింగరదానా, నీ వల్ల మా నాన్నకు 1 ఇయర్ పోయింది. ఇంకో 10 ఏళ్ళు ఆగితే ఆయనే పోతాడు. ఒక 1 ఇయర్ పోతే ఏంటంట? ఏంటాను? నేను చూపించకపోతే మీ నాన్న డిస్టింక్షన్ లో పాస్ అయిపోతాడా? మీ తాత ఆస్తి మీద ఆశలు ఎదుర్కో. నా ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి నువ్వెవరివే? చూడు, నాతో సలహా. మీ నాన్నని చదివించడం కంటే ఆ డబ్బులతో LIC తీసుకో. ఈయన పోయాక 20 లక్షలైనా వస్తాయి. ఓకే? నాన్న, ఈసారి పక్కా పాస్ అవుతాను రా. నా వెనక ఇంకో అమ్మాయి ఉంది, అద్భుతంగా రాస్తుంది. దాన్ని రిక్వెస్ట్ చేద్దాం. అది కాదు నాన్న, నువ్వు రాసింది సప్లై ఎగ్జామ్ అయినప్పుడు నీ చుట్టూ ఉండేది బోగ్గాళ్ళు. వాళ్ళని చూపించమన్నాను చూడు, ఆ లాజిక్ ఎలా మిస్ అయిపోయాను. కరెక్టేరా? ఎంత మోసం చేసింది. నేను ఇంకా షాక్ లోనే ఉన్నాను. పప్పు నాకేవే. నమ్మక ద్రోహం రాది. నేను ఇంకా జీర్ణించుకోలేకపోతాను. ఆ చికెన్ ఫ్రై ఏదో బాగా చేసావు, పెట్టు. ఆ లెగ్ పీస్ తిను. అసలు ఫెయిల్ అయినా బాధ కొంచెం ఉందా నీకు? ఒక్కసారి ఫెయిల్ అయితే ఫీల్ అవుతారు, ప్రతిసారి ఫెయిల్ అయితే ఇంకేం ఫీల్ అవుతారు? అయినా నాన్న పెద్ద దేడిది మాకని తెలియదా ఏంది? ఏమన్నావు? ఆపు, మళ్ళీ పౌరుషం ఒకటి. అసలు కడుపు అన్నం ఎలా అవుతుందో అర్థం కావట్లేదు నాకు. అసలు ఎప్పుడు ఇంతే. నేను తినేటప్పుడు తిడతారు, నాకు వద్దు. ఏమండి
ఏంట్రా నువ్వు తినేటప్పుడు ఎలా తిడతావు? ఊడదైనా చచ్చిపోలే. అన్నయ్య నాన్నిట చదివితే జిందగీలా పాస్ గాడు. అమీర్పేటలో ఒక ట్యూషన్ సెంటర్ ఉంది, 100% పాస్ గ్యారంటీ. తొక్క తీసి చదివిస్తారు. నాన్నని ఆడ జాయిన్ చేసేదే కరెక్ట్. వెళ్ళి మీ నాన్నని భోజనానికి పిలువు, లేకపోతే పౌరుషానికి పోయి తినకుండా అలుగుతాడు. ముందు నువ్వు తిను. వాడు చూసేలోపు త్వరగా తినేయండి. మొదలెట్టారు. సిగ్గు మళ్ళీ చచ్చిపోతున్నాం. నడు ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యామనుకో ఇంకా ఆస్తి రాదు మనకి. అప్పుడు తీసుకెళ్ళి థియేటర్లో కలర్ రౌండ్లు వేసి పోస్ట్ ఇచ్చేస్తాను. అర్థమైందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువు. నీకెందుకు భయం? నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. సరస్వతి మేడం గారిని కలుద్దామని వచ్చాం. సరస్వతి అంటే మేడం కాదు, నేనే. పేరు బాల సరస్వతి. చెప్పండి. ఫీజు ఎంతో చెప్తే జాయిన్ చేయి. మీ అబ్బాయిని పాస్ చేయించాలి అంతే కదా? నేను ఎప్పుడు పాస్ అయ్యానండి. మీరు పాస్ చేయాల్సిన మా నాన్నే. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అది ఫీజు ఎంతో చెప్తే. అంటే నా దగ్గరకు వచ్చే స్టూడెంట్కి 10,000 ఛార్జ్ చేస్తాను, కానీ అంతకుముందు కొన్ని క్వశ్చన్లు వేస్తాను. ఓకే. వాటన్నిటికీ మీ నాన్న కరెక్ట్ గా సమాధానం చెబితే ఫీజులో రాయితీ ఉంటుంది. బాగా ఆలోచించుకొని చెప్పు. కంగారు పడుకో. అడగండి సార్. క్వశ్చన్ నెంబర్ 1. RRRకి వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత? అది ఇంకా జపాన్ లో ఆడుతూనే ఉంది సార్. రన్ పూర్తవగానే ఫుల్ కలెక్షన్ చెప్తాను సార్. నేనేమన్నా డిస్ట్రిబ్యూటర్ అంటే అప్రాక్సిమేట్ గా చెప్పు చాలంతే. 1100 crores సార్. సూపర్. సెకండ్ క్వశ్చన్. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఎన్ని సెంచరీలు కొట్టాడు? 75 centuries సార్. వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్. జాహ్నవి కపూర్ పేరెంట్స్ ఎవరు? శ్రీదేవి బోని కపూర్ సార్. సూపర్. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. సూపర్ పర్ఫార్మెన్స్. మీ నాన్న ఫీజు 20,000 సార్. అదేంటి సార్ 10,000 అన్నారు? పైగా ఆన్సర్స్ కరెక్ట్గా చెప్తే డిస్కౌంట్ అన్నారు. చదువు మీద శ్రద్ధ ఉన్నోడు ఎవడో కూడా నేను అడిగిన క్వశ్చన్స్ కి ఇంత కరెక్ట్ గా సమాధానాలు చెప్పడం. కాబట్టే మీ నాన్న ఫీజు 20,000 ఓన్లీ. ఇదిగో సార్, ఈసారి మాత్రం పాస్ అవ్వాలి సరస్వతి గారు. అసలు చాలా ఇన్వెస్ట్ చేస్తాం. నేను చూసుకుంటాగా. ఐ నీడ్ ఏ హగ్. చదువుతాడు. హాయ్. నువ్వేంటి ఇక్కడ? సప్లీలు రాయాలి కదా. చేసాడమ్మా, పాస్ అవ్వాలి కదా. సారీ, ఆ రోజు ఏదో అనుకోకుండా. పర్లేదమ్మా, అలాంటివి పట్టించుకో. ఆయిల్ క్యాన్ 2,200. ఏంటిదో రాస్తున్నాడు. మిడిల్ క్లాస్ మగాళ్ళకి దండేసి దండం పెట్టాలి. ఏ బాషా, దాదా కూర్చో. అమ్మా, మన బాద్షా వచ్చాడు. నేచురులు చేసావు కదా, తీసుకురా. అసలు వీడికి చాలా ఇష్టం. అప్పు ఎంత కావాలి? ఎలారా? నువ్వు సున్నుండాలన్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. సర్లే, ఎంత కావాలా? ఓ 10,000. 10,000? చాలా కష్టం, ఇప్పటికే టైట్ గా ఉంది. ఒరే అలా అనుకురా. ఈ మధ్య ఎలాగో అరేంజ్ చేస్తాను. బాగున్నావా బాద్షా? బాగున్నాను. వాంటెడ్ తీసుకో. ఎంత బాగాడు. కమర్షియల్ ఆంటీ. ఎరా మీ నాన్నకోసారి ఫోన్ చేయి. ఫోన్ తీయట్లేదు. నిజమే, 4 అయింది. ఈ ట్యూషన్ అయిపోయి ఎక్కడ పోతున్నాడు? ఈ వయసులోకి తచ్చాట్లు ఎక్కువైపోయినాయి. ఇదే నా ఇల్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. బాయ్ బాయ్. రండి దొరగారు. అయిపోయినాయి మీ తిరుగుళ్ళని? బాగా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. మా ఇద్దరు మైండ్ సెట్ కలిసిందిరా. మీ ఇద్దరికి మైండే లేదు, అందుకే ఫ్రెండ్స్ అయ్యారేమో. బుద్ధి ఉందా లేదా నీకు? నువ్వు దానివల్ల ఫెయిల్ అయ్యావు, మళ్ళీ దాని వైపు తిరుగుతావా? రే, అమ్మాయి అంత చెడ్డది కాదురా. కాకపోతే మా ఇద్దరికి చదువు రాదంతే. అన్నట్టు అమ్మాయికి హాస్టల్లో బాగా డిస్టర్బెన్స్ గా ఉందంట. బయట పీజీ కోసం వెతుక్కుంటుంటే నేనే మన ఇంట్లో ఉండమన్నా. ఓహో, తమరెవరంటే ఓకే చెప్పడానికి? ఇల్లు మెయింటైన్ చేస్తాను నేను. రే, హాస్టల్కి ఇచ్చే 15,000 ఆ అమ్మాయి నీకిస్తే నీకు ఉపయోగపడుతుందని ఓకే అన్నా.
నీకు ఓకే అంటే ఓకే, లేకపోతే లేదు. నెలకి 15,000 అంటే అసలు ఎలాంటి మీ బాబు తెలుసు తెలియక ఫస్ట్ టైం నీకు ఉపయోగపడే పని చేస్తా ఉన్నాడు. నువ్వు ప్రతి నెల 10,000 అప్పు చేస్తావు కదా, అదేదో అమ్మాయిని ఇంట్లో పెట్టుకున్నావు అనుకో, నువ్వు ఎవరిని అప్పు అడగని అవసరం లేదు, నీకే 15,000 వస్తాయి. అది కాదురా, అమ్మాయి ఇంట్లో ఉందంటే మెయింటెనెన్స్, ఫుడ్ ఖర్చులు అన్ని మన మీద పడతాయి కదా. ఒకసారి అమ్మాయిని చూసావా ఎంత సన్నగా ఉందో, ఎంత తింటది? మీ ఇంట్లో రోజు ఇంత అన్నం అనవసరంగా పడేస్తున్నారు కదా, అదే అన్నం అమ్మాయికి పెడితే ఆ అమ్మాయి ఆ అన్నంతోనే బతికేస్తుంది, నీకు 15,000 లాభం. ఒకసారి ఆలోచించు. అంతేనంటావా? మరి నీ హాస్టల్లో ఏ రూల్స్ ఉంటాయో నాకు తెలియదు, కానీ ఈ ఇంట్లో ఉండాలంటే మాత్రం కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటవి? నెంబర్ 1, అనవసరంగా కరెంట్ వాడకూడదు. నెంబర్ 2, వారానికి ఒకసారి వాషింగ్ మిషన్ వాడాలి. నెంబర్ 3, టైంకి వస్తేనే ఇంట్లో ఫుడ్. ఓకేనా? ఓకే. నీ వాష్రూమ్ నువ్వే వాష్ చేసుకోవాలి, అప్పుడప్పుడు మావి కూడా. నీ ప్లేట్లు నువ్వే తోముకోవాలి, అప్పుడప్పుడు మావి కూడా. టీవీ నువ్వు ఎప్పుడు కలితే అప్పుడు చూడొచ్చు, కానీ రిమోట్ మాత్రం నా కంట్రోల్లో ఉంటుంది. అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఆహా లాంటి సబ్స్క్రిప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇమీడియట్ గా పాస్వర్డ్ మాకు ఇవ్వు. అలాగే నువ్వు ఇంటర్నెట్ వాడాలనుకుంటే 1000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. ప్లాన్ 600 కదరా. ఇది నా ప్లాన్, నువ్వు మూసుకునుండు. నువ్వు మా చిల్ రూమ్ లో ఉంటావు కాబట్టి, మా చిల్ రూమ్ లో ఏసీ ఉంది కాబట్టి 500 ఎక్స్ట్రా. నా రూమ్ లో ఏసీ ఏడుందిరా? ఎయిర్ కూలర్ షార్ట్ ఫామ్ లో ఏసీ అంటారు, తెలీదా? తెలుసుకో. ఈ కండిషన్స్ అన్ని నీకు ఓకే అనుకుంటే కనుక ఈ అగ్రిమెంట్ మీద ఒక సంతకం పెట్టుకో. సైన్ ప్లీజ్. ఇది వైట్ పేపర్. మీరు సంతకం పెట్టండి, తర్వాత మేము టైప్ చేసుకుంటాం. నాకు కండిషన్ ఉంది. ఏంటి? నన్ను పేయింగ్ గెస్ట్ గా కాదు, ఒక ఫ్యామిలీ మెంబర్ లా చూసుకోవాలి. అంటే ఏంటి? అప్పుడప్పుడు మా నాన్న ఇంట్లో వెండి సామాన్లు అమ్మేసుకుంటుంటాడు, నువ్వు కూడా అలాంటి ఏమన్నా ప్లాన్ చేద్దామని. మధ్యలో నన్ను ఎందుకు ట్రోల్ చేస్తావురా? కాదు, నాకు లవ్ అండ్ అఫెక్షన్ కావాలి. చూడమ్మా, మా ఇంట్లో ఎక్కువగా వాడంది అదొక్కటే, నీకు కావలసినంత దొరుకుతుంది. ముందు సంతకం పెట్టండి, గడీలు అయిపోతుంది. మామీ, కాఫీ తెస్తున్నారా? దగ్గరగా పడుకుందా, ఇంత కాదు ఇది ఫెయిల్ అయ్యేది. తెగు. కాఫీతో నేను నిద్రలేస్తాను. గుడ్ మార్నింగ్. మన బామ్మని పార్క్కి వాకింగ్ తీసుకెళ్తావా? నేనా? నువ్వే కదరా ఫ్యామిలీ మెంబర్లో చూసుకోమన్నావు. ఫ్యామిలీ మెంబర్ అంతా తీసుకెళ్తారా లేదా? సరే, నేను తొందరపడ్డావమ్మా. వాడి దృష్టిలో ఫ్యామిలీ మెంబర్స్ అంటే KGF లో బానిసల్లా చూస్తాడు. బాయ్ బాయ్, క్లాస్కి టైం అవుతుంది. బాయ్. నాగు ఏంట్రా? వచ్చేటప్పుడు రిపేర్ చేయించుకో, అలాగే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కూడా తీసుకురా. ఓకేనా? ఇవన్నీ నాకు చెప్తున్నావేంటి? నేనేమైనా పని మనిషినా? కాదు, ఇంట్లో మనిషి. ఫ్యామిలీ మెంబర్లు నువ్వే కదా చూసుకోమన్నావు, మరి ఫ్యామిలీ మెంబర్ అందరికి ఇలాంటి పనులు చేసుకుంటూ ఉండాలి కదా. నువ్వు జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయ క్లాస్లో. ఇంత రైస్ ఎందుకే? అమ్మాయి కూడా ఉంది కదరా, అందుకే. పూనంత ఉండదు, దానికి ఎందుకు ఇంత రైస్? చాలు. ఏంటి నాకు మేల్చకుండా మొత్తం నాన్న తినేసాడా? ఎవ్వరికి ఉంచకుండా మొత్తం అమ్మాయే తినేసింది. ఎలా తింటుందో తెలుసా? అది ఎదవ సలహాలు అందుకే ఇవ్వకూడదు. నీకే తెలిసినట్టు మీ ఫ్యామిలీ మెంబర్స్ సినిమా చూడడానికి వచ్చారా? మా ఫ్యామిలీ మెంబర్స్ మల్టీప్లెక్స్లకి రారే. ఎవరో ఒక అమ్మాయి తీసుకొచ్చింది. డబ్బులు ఇచ్చిందా? నీ దగ్గర తీసుకోమంది, అందుకే వచ్చింది. అంటే నార్మల్ టికెట్లే కదరా? అవే ఇచ్చాను రా. అవి వద్దు, నాకు రిక్లైనర్లే కావాలని తీసుకుంది. రిక్లైనర్ సార్? బాక్స్ ఆఫీస్ బాలు ఫ్యామిలీ, మేము డబ్బులు అతని దగ్గర తీసుకోండి. సరిపోతాయా? పోనుకో బస్తా దోలించమంటావా? ఇన్ని రోజుల నుంచి నేను ఇక్కడ పని చేస్తున్నా, నేనే ఎప్పుడన్నా తిందాం అనుకుంటే ఎదురుకుండా ఉన్న డీమార్ట్లోకి వెళ్ళి కొనుక్కుంటాను, రేట్లు ఎక్కువ అని. అలాంటిది 5 బకెట్లా? ఇచ్చండి. గివ్ బ్యాక్. వైషు ఇచ్చాయి. పరువు తీకరా, కావాలంటే రాత్రి భోజనం మానేస్తాం. నువ్వు ఏదో పాపకొని కౌరులు చెప్పకే. ఇచ్చాయి. ఇచ్చండి. రే, కనీసం నేను కూల్ డ్రింక్ అయినా తాగుతాను. కూల్ డ్రింక్ ఇక్కడ 350 రూపాయలు. నాకు కావాల్సింది 1 లీటర్ కాదురా, 250 ml. 350 ఇక్కడ.
మంచినీళ్ళు తాగుతాను వాటర్ 80 రూపాయలనా? అంటే కిన్లే 20 రూపాయలు. ఇక్కడ గిన్నెలు ఉండవు, వీళ్ళ బ్రాండ్లో ఉంటాయి. అర్థమైందా? ఆయన మిడిల్ క్లాస్ వాడు మల్టీప్లెక్స్కి వస్తే ఇంటర్వెల్లో బయటికి రాకూడదు. ఒకవేళ వద్దాం అనిపించినా కామ్గేలు పోసుకుని మళ్ళీ లోపలికి కూర్చోవాలి తప్ప అంటే క్యాంటీన్ వైపు చూడకూడదు. ఏంటి ఎమోషన్ అవుతున్నావా? బిగ్గా ఎగిరిపోద్ది. మిడిల్ క్లాస్ వాడికి పుట్టినందుకు బాధపడుతున్నాను. నువ్వు మిడిల్ క్లాస్లో పుట్టలేదు, మిడిల్ క్లాస్ వాడుగా మిగిలిపోతున్నావు. ఓవర్ యాక్షన్ చేయకుండా వెళ్ళి సినిమా చూడు. ఇదిగా ఈ 1000 రోజులకి ఇచ్చేసుకోమ్మా. ఓకే సార్. బామా టైం అవుతుంది, లేకు. ఇది చెవులో పెట్టుకోసావు, నూట్లో కాదు. త్వరగా రెడీ అవ్వు, టైం అవుతుంది. ఎక్కడికి? ఇవాళ 1వ తారీఖు, వచ్చి 3 నెలలు అయింది కదా, అక్కడికి వెళ్ళాలి కదా కూతురు దగ్గరికి. వారం రోజులు ఉండిపోతుందిరా ఉన్ని. అంటే వాళ్ళ 1వ తారీఖు కదా, ఉండకూడదు. అమ్మా నువ్వు రెడీ బయలుదేరాలి. అమ్మాయి లక్షణంగా ఉంది. ఫ్యామిలీ మీకు లాగా చాలా రెస్పెక్టబుల్. రాజమండ్రిలో వాళ్ళకి చాలా రైస్ మిల్లు ఉన్నాయి. హాయ్ రా. హాయ్. లక్ష్మి, అమ్మని లోపలికి తీసుకెళ్ళు. ఏరా, ఈసారి కూడా మీ నాన్న ఫెయిల్ అయ్యాడంటగా. నీ కుదిరినట్టు అందరికీ కుదరదు కదా. నువ్వు అన్ని చిట్టీలంట కదా, మీ మమ్మీ చెప్పింది. సరే వెళ్తున్నా. రేయ్ ఏంట్రా మ్యాచెస్ వచ్చారా? నువ్వు కూడా చూసి ఏ అమ్మాయి బాగుందో చెప్పచ్చుగా. చేసుకునేది నువ్వు చూస్తే సరిపోతుంది కదా. ఆయన అత్త సెలెక్ట్ చేసిందంటే అదిరిపోతుందిలే. మా ఆయన చూస్తే అర్థం అవట్లేదా? ఆ ప్రిన్సిపల్ దగ్గర ఏం జరిగిందో తెలుసా? గుడ్ మార్నింగ్. దీనికి ఏం తక్కువ ఉండదు. రే 60s కిడ్ గెటప్. సార్ ఇదేంటో తెలుసా? అది మట్టి సార్. కాదు, మీ మెదళ్ళు. అంటే సింబాలిక్ గా ఉంటుందని తీసుకొచ్చి చూపిస్తుంది. హలో, నవ్య, సారీ, నేను సుబ్బు మ్యారేజ్ చేసుకుంటున్నాం. సాక్షి సంతకం పెట్టడానికి వస్తానన్న స్వాతి హ్యాండ్ ఇచ్చింది, అందుకే నేను అర్జెంటుగా రమ్మన్నాను. పెళ్ళేంటే? ఏం చేయమంటావే, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు. మేడం నెక్స్ట్ మీరే రండి. సార్ వీలే సార్. టైం అయిపోతుందమ్మా. పెళ్లి కొడుకు ఎక్కడ? వస్తున్నాడు సార్. ఈ అమ్మాయి ఎవరు? తను నా ఫ్రెండ్. సాక్షి సంతకం పెట్టడానికి వచ్చింది. నీ ఫ్రెండ్ లైఫ్ బాగుంటుందని నువ్వు గ్యారంటీ ఇవ్వడానికి వచ్చావా? పెళ్లికి కూడా సినిమాకి వచ్చినట్టు అరగంట లేటుగా వచ్చేవాడితో నీ లైఫ్ బాగుంటుందని ఎలా అనుకుంటున్నావు? సార్ మీరేం క్లాస్ పీకొద్దు. సుబ్బు నా కోసం ఫ్యామిలీనే వదిలేసి వస్తున్నాడు. నేనంటే అంత ప్రేమ. అతను ఫ్యామిలీని వదిలేశాడని నువ్వు నీ ఫ్యామిలీకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? చూడమ్మా, ఎవడైనా వచ్చి నా ఫ్యామిలీ కంటే నువ్వే నాకు ఇంపార్టెంట్ అంటే నమ్మొద్దు. ఎవడైతే ఫ్యామిలీని బాగా చూసుకుంటాడో వాడే భార్యని బాగా చూసుకుంటాడు. సర్ప్రైజ్ గిఫ్ట్లు, మ్యారేజ్ డే పార్టీలు ప్లాన్ చేయటం కాదమ్మా కావాల్సింది. నెల అయ్యేసరికి హౌస్ రెంట్ కట్టేవాడు, నీకు గిఫ్ట్ ఇవ్వటానికి ఎలాంటి అప్పులు చెయ్యనివాడు కావాలి. ఇలాంటి వాళ్ళతో లైఫ్ బోరింగ్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళతోనే లైఫ్ బాగుంటుందమ్మా. ఎప్పుడూ మిమ్మల్ని ఇంప్రెస్ చేయటమే పనిగా పెట్టుకున్నవాడు ఏం పని చేస్తాడు, ఇంకెప్పుడు బాగుపడతాడు. నేను లవ్ మ్యారేజ్కి వ్యతిరేకిని కాను, కానీ ఫ్యాంటసీ వరల్డ్లో ఉండేవాడి కన్నా రియాలిటీలో బ్రతికేవాడిని చూసి ప్రేమించండి. ఏ రెస్పాన్సిబుల్ సన్ విల్ బి ఏ రెస్పాన్సిబుల్ హస్బెండ్ అండ్ ఏ రెస్పాన్సిబుల్ ఫాదర్. సారీ, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొచ్చేసరికి లేట్ అయింది. ఇంకేం ప్రాబ్లం లేదు, మనం హ్యాపీగా పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళొచ్చు. ముందు అసలు నీ ఫ్యామిలీకి మన గురించి చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటేనే మన పెళ్లి. నవ్య ప్లీజ్, నవ్య ఒక్క నిమిషం నా మాట విను. ఆగు నవ్య, ప్లీజ్. ఇంత లేట్ ఏంటి? మీ ఇంటికి ఇంత లేట్గా వస్తే ఒప్పుకుంటారా? నీకు ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అది ఒక ఫ్రెండ్ ఎమర్జెన్సీ అంటే వెళ్ళా. అయితే ఈసారి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చేయి. అసలే రోజులు బాగాలేదు. టేబుల్ మీద ఫుడ్ ఉంది, తినేసి పడుకో.
ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. ఏదో వేడుకుంటున్నావేంటమ్మా? నువ్వు నాకు ల్యాప్టాప్ కొనిచ్చేలా చేయమని వేడుకుంటున్నాను. పాస్ అవ్వాలని కోరుకోవచ్చు కదా. ఏంట్రా గుళ్ళో కూడా నువ్వు ఎప్పుడు ఇంతే. అవును, మీ నాన్నని ఈ వయసులో చదవమని ఎందుకంత టార్చర్ పెడుతున్నావు? డబ్బు కోసమా? మీ నాన్న ఏం చేస్తుంటారు? మాకు ఊర్లో చాలా రైస్ మిల్స్ ఉన్నాయి. ఓ, మా నాన్న ఏం చేస్తున్నారని అడిగితే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. చిన్నప్పటి నుంచి మా నాన్న మమ్మల్ని చాలా కష్టపడి పెంచారు. మా అత్త దగ్గర కానీ మా బాబాయ్ దగ్గర కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. కానీ వాళ్ళు ఇప్పుడు మా నాన్నని చాలా చీప్గానే చూశారు, ఒక ఫెయిల్యూర్గానే చూశారు. మా నాన్నని ఫెయిల్యూర్గా చూడటం నాకు ఇష్టం ఉండదు. నాకే కాదు, ఏ కొడుక్కి వాళ్ళ నాన్నని ఫెయిల్యూర్గా చూడటం ఇష్టం ఉండదు. మా నాన్న చదువు అనే విషయంలోనే ఫెయిల్యూర్, అందుకే పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంతేగాని పాస్ అయితే వచ్చే ఆస్తి గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నా వారు బిగించడానికి 350 రూపాయలంట. అందరి రేట్లు పెరుగుతున్నాయి, మన రెమ్యునేషన్లు తప్ప. గట్టిగా ఉండాలి రో డబ్బుల దగ్గర. నీ గురించి తెలియక వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ డేస్. ఏయ్ ఉమా మహేష్, ఏంటి సర్ఫెక్సెల్ యాడ్లో బుడ్డోళ్ళ బురద పూసుకుని వచ్చావు? ఆ బేకర్స్ డెన్ గ్యాంగ్ సరైన ఏదో కమెంట్ చేస్తే వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాను. ఓ, మరి ఇచ్చావా? వాళ్ళే ఇచ్చారు. పొలిటీషియన్ తో పెట్టుకో, పోలీస్ తో పెట్టుకో, స్టూడెంట్ తో పెట్టుకో. ఉదయాన్నే చేస్తారు బ్రష్, ఇప్పుడు నేను నీకు ఇస్తా పుష్. ఓహో, నీ గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమన్నా మహేష్ బాబు అనుకుంటున్నావా, లేకపోతే ఖాళీ స్టూడెంట్ కదా యంగ్ బ్లడ్ అనుకుంటున్నావా? మొన్న కళ్ళు తిరిగి పడిపోతారు, 2 సిలిండర్లు లెక్కించాం. బుద్ధేదా? అదేదో నువ్వే వెళ్ళి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వచ్చు కదరా. వెళ్ళొచ్చమ్మా, వార్నింగ్ ఇవ్వచ్చు, తర్వాత గొడవ అవుతుంది, దెబ్బలు తగులుతాయి. 10 రోజులు ఆఫీస్ లీవ్ పెట్టి హాస్పిటల్లో పడుకుంటాను. అప్పుడు కుటుంబాన్ని ఎవరు పోషింటారు? ఈయనంటే స్టూడెంట్లు ఫీల్ అవుతున్నాడు కదా, ఎలాగ బాధ్యతలు లేవు కాబట్టి గొడవలు పెట్టుకుంటాడు, డ్యాన్సులు చేస్తాడు. మనకు అయింది కుదరవు కదా. బాధ్యతలు బాధ్యతలు నువ్వు కూర్చో. బాధ్యతలు లేకుండా అయినా నువ్వేంటి ఫేస్బుక్లో ఎవడన్నా కమెంట్ పెడితే లైక్ కొడతావు కదా, మరి బయట కమెంట్ చేస్తే ఫీల్ అవుతావు ఎందుకు? అయినా నీకు బాయ్ ఫ్రెండ్ ఎవడో ఉండే ఉంటాడు కదా, ఆడికి చెప్పు, ఆడొచ్చి కొడతాడేమో. నీ గర్ల్ ఫ్రెండ్ నేర్పిస్తే ఇలాగే వదిలేస్తావా? బూతు, నాకు గర్ల్ ఫ్రెండా? నా క్యారెక్టర్ గురించి ఇంకా తెలిసి ఉండదు. తెలుస్తుందిలే స్లోగా. ఈ ఆడళ్ళని కలిసి తిరగటాలు, పువ్వులు ఇవ్వటాలు, బుగ్గలడం మనం. వాడు డిగ్రీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేశాడమ్మా. ఐ లవ్ యూ కూడా చెప్పేశాడు. కానీ రాఖీ పండుగ రోజున క్లాస్ అందరి ముందు వాడికి రాఖీ కట్టేసింది. అప్పటి నుంచి అందరూ వాడిని రాఖీ బాయ్ ఎగతాళి చేయడం మొదలెట్టారు. వాడు ఆ రోజే డెసిషన్ తీసుకుండు. ఏంటది? అప్పటి నుంచి వాడికి ఏ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పినా వెంటపడి మరీ రాఖీ కట్టించుకుంటాడు. ఐ లవ్ యూ చెప్తే రాఖీ కట్టించుకుంటాడా? వాడికి డౌట్ వచ్చినా కూడా రాఖీ కట్టించేసుకుంటాడు. ఇప్పటికి చాలా మందితో కట్టించుకుండు. సార్ ఇక్కడ బాలు ఎవరండి? క్రెడిట్ కార్డ్ రికవరీయా? ఈడే బాల్. లేదు సార్, కొరియర్. అయితే నేను ఇచ్చేయి. ఇక్కడ సంతకం పెట్టండి సార్. విత్ లవ్వా? ఒరే, నీకెవరో ఒక అమ్మాయి షర్టు పంపించిందిరా, కానీ పేరు రాయలేదా? ఏ చూడండి, అజ్ఞాత ప్రేమికురాలు అనుకుంటా. ఆగు. రే, నువ్వు బాక్స్ ఆఫీస్కి వెళ్ళు, నేను ఇక్కడ ఒక బాక్స్ బదులు కూడా వచ్చేస్తాను. ఓకే ఓకే, పట్టుకో. పద. ఎక్కడికి? పద చెప్తా. ట్యూషన్ కి టైం అవుతుంది. వైషు, ఈ పిల్ల బ్యాగ్ ఇలా ఇవ్వు. ఇస్తున్నా. చెప్తా. వెళ్ళి రాగి పట్టుకురా. ఇది ఆగస్ట్ నెల కాదు కదా, రాఖీలు ఉండవనుకుంటా. రే ఒకటి. అరే భయ్యా, భయ్యా ఒకడే నెలకు 2-3 కొంటాడు, చెల్లెళ్ళు ఎక్కువ అనుకుంటా. మీరు కూడా సిస్టరేనా సిస్టర్? చంపుతా. ఇలా ప్రతి అమ్మాయితో రాఖీ కట్టించుకుంటే పాపం తగులుతుంది. నేను చెప్పిస్తున్నావా? అంటే ఏంటి ఇప్పుడు బైక్ మీద స్ట్రైట్కి వెళ్ళి దేనికి నన్ను పడిపోయి చచ్చిపోతానంటావా? ఇలాంటి చేపలకి మేము లొంగం. ఎవరెళ్ళేది? చెప్తా పద. ఏ తల్తి,
తలుపు తీయమంటున్నానా? హే బాలు, నువ్వేంటి ఇక్కడ? మీ బాబేడి? హే ఆగాగు. నమస్తే సార్, నా పేరు బాలు. ఏషియన్ సినిమాస్లో పనిచేస్తూ ఉంటాను. నేను మీ అమ్మాయి డిగ్రీలో క్లాస్మేట్స్. తను నన్ను లవ్ చేస్తుందంటే ఆ విషయం గురించి మీతో మాట్లాడదామని వచ్చాను. ఆఫ్టర్ ఏషియన్ సినిమాలో పనిచేసేవాడివి నా కూతురు కావాల్సి వచ్చిందా నీకు? అది కాదండి, నేను చెప్పేది ఒక నిమిషం వినండి. ఏంట్రా వినేది? ఓ బాబోయ్, మీరు ఆగండి. నేను మీ అమ్మాయితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి రాలేదు, రాయి కట్టించుకుందామని వచ్చాను. రాఖీయా? రాఖీయే. నాకు ఈ లవ్లు ఇవ్వలోండి సిరాకండి. నన్ను ఎవరన్నా అమ్మాయి లవ్ చేస్తుంది అనుకోండి, తీసుకొచ్చి రాఖీ కట్టించుకోవడం నాకు అలవాటు. మీ అమ్మాయి నన్ను సంవత్సరం నుంచి లవ్ చేస్తుందంట. పొద్దున్నే ఓ షర్ట్ కూడా పంపింది గిఫ్ట్ కింద, పేరు రాయకుండా. మనం సిఐడి కదా, కనిపెట్టేస్తాం. నేను పంపలేదు. నువ్వు పంపకపోతే ఇంకెవరు పంపుతారు? ఈ అమ్మాయి పంపిందా? రాగిటో అమ్మా కట్ట. నేను కట్టను. నేను లవ్ చేస్తున్నాను రా. ఏంటే లవ్? ఆఫ్టర్ ఏ సినిమాలో పనిచేసేవాడు వాడు తప్ప ఇంకెవరు దొరకలేదా నీకు? కట్టు. ఈ రోజు నుంచి నేను నీకు సోదర సమానుణ్ణి, అర్థమైందా? ఇగో రక్షాబంధన్ టికెట్లు అక్షయ్ కుమార్ది, నువ్వు మీ బాబు వెళ్ళండి. ఓకే తీసుకే బాబు. ఆగు. కుర్రాళ్ళందరూ ఇలా ఉంటే నాలాంటి అమ్మాయిల తల్లిదండ్రులకి హార్ట్ అటాక్లే రావు. ఇదిగోండి ఆఫ్టర్ ఆల్ గారు, వచ్చినప్పటి నుంచి ఆఫ్టర్ ఆల్ ఏషియన్ అంటున్నారు కదా, ఎందుకు మీరు ఎక్కడ పని చేస్తారు? పీవీఆర్ లింగి నుంచా? ఏమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఏంటి అందరూ కాముగా ఉన్నారు? మేము బీకామ్ కదా సార్. యు గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. గెట్ అవుట్. ఎప్పుడు నన్నే బయటికి వెళ్ళిపోమంటారేంటి సార్? ఓకే వెళ్ళి బయటికి. 30 ఏళ్ళుగా బయటికి వెళ్ళి లైఫ్ అయిపోయింది. వెళ్తానులే. సరే, ఏదో డౌట్ ఉన్నట్టుంది నీకు. అవును సార్. మరి అడుగు. సార్, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. ఎలా ప్రపోజ్ చేయాలో అర్థం కావట్లేదు. మీరేమైనా ఐడియా చెప్తారా ప్లీజ్? సార్, ఎక్కడికి వెళ్తున్నారు? ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు 2 చేతులు జేబులో పెట్టుకుని సైలెంట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోమన్నారు త్రివిక్రమ్ సార్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం తిందామనా? ప్రేమించిన అమ్మాయిలతో రాఖీ కట్టించుకోవడం ఏంట్రా? సాటిజం కాకపోతే. నాది శాడిజమా? నాది శాడిజం అయితే మీ అమ్మాయిలదేంటే బుద్ధిజమా, పవనిజమా? నెంబర్ 1 శాడిస్టులు కదా మీరు. నేను 2 years నుంచి ఫాలో చేస్తున్నానని తెలిసి కనిపించినప్పుడల్లా కిస్ 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 అంటూ నవ్వుతూ క్లాస్ రూమ్లో నేను సీరియస్గా క్లాస్ వింటుంటే నన్ను కిలికి మరీ డిస్టర్బ్ చేసి నేను నోట్స్ రాయను అని తెలిసి కూడా నా దగ్గరికి వచ్చి నోట్స్ అడిగి బస్ అంతా ఖాళీగా ఉన్నా కూడా నా పక్క సీట్లో వచ్చి కూర్చుని నవ్వించి కవ్విస్తే ఓహో ఈ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందేమో కానీ చెప్పడానికి మొహమాట పడుతుందని నేను అనుకుని నేనే ప్రపోజ్ చేస్తే బాగుంటుంది కదా అని ఓ పువ్వు కొనుక్కొచ్చి ప్రపోజ్ చేస్తే ప్రపంచంలోనే అన్నతమ్ములు లేనట్టు కజిన్స్ అందరూ కాశీకి మింగేసినట్టు నాకు రాఖీ కడుతుందా? నాకు రాఖీ కట్టినందుకు కూడా నేను ఫీల్ అవ్వలేదే. కట్టిన తర్వాత మూలం కూర్చుని ఏడుస్తుంటే దగ్గరకు వచ్చి అన్నయ్య డబ్బులు ఇవ్వంది చూడు, దాన్నేమనాలే అయినా ఒక 10 రూపాయలు రాఖీ కట్టి 1000 రూపాయలు డిమాండ్ చేసే మీ ఆడాళ్ళని ఏమనాలి? ఒకప్పుడు రాఖీ అంటే ఒక ఎమోషనల్ ఫెస్టివల్, కానీ దాన్ని మీ ఆడాళ్ళందరూ కలిసి ఒక కమర్షియల్ ఫెస్టివల్ చేసేసారు కదే. ఆ రోజు మీరు కలెక్ట్ చేసిన డబ్బుకి జిఎస్టీ వేస్తే హైయెస్ట్ కలెక్టెడ్ జిఎస్టీగా రికార్డు చేరుతుందే. అయినా గవర్నమెంట్ ఎంప్లాయీలు అందరినీ తిప్పించుకుంటారంటారు కానీ నిజానికి తిప్పించుకునేది మీ ఆడాళ్లే. ఒక అమ్మాయి రాత్రి 12 గంటలకు ఆన్లైన్లో ఉందంటే ఖచ్చితంగా ఒక లైన్లో పెడుతున్నారు అర్థం. అది ఒక అబ్బాయి ఉన్నాడంటే త్వరలోనే సంకనాగిపోతున్నాడు అని అర్థం. ఒక అమ్మాయి ఫేస్బుక్లో సింగిల్ అని స్టేటస్ ఉందంటే అది గ్యారంటీగా సింగిల్ కాదని అర్థం. అదే ఒక అబ్బాయి పెట్టాడంటే ఆల్రెడీ 3 నెలల క్రితం సర్వనాశనం అయిపోయాడని అర్థం. అయినా ఒక అమ్మాయి కత్తిలో ఉందంటే అర్థం ఏంటో తెలుసా? కరెక్ట్ టైం చూసి కసకస పొడిచేస్తుందని అర్థమే. ఒక అమ్మాయి చందమామలో ఉందంటే అది చూడటానికే కానీ ముట్టుకోవడానికి పనికిరాదని అర్థమే. ఒక అబ్బాయి ఫోన్లో మనీ యాప్, ధని యాప్, లేజీ పే లాంటి అప్పిచ్చే యాప్లు ఉన్నాయంటే 100% అటు గర్ల్ ఫ్రెండ్ ఉందని అర్థం. అదే ఒక అమ్మాయి ఫోన్లో మింత్రా, ఏజియో, నైకా లాంటి యాప్లు ఉన్నాయంటే ఖచ్చితంగా ఒక బకరా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అర్థం. మా మగాళ్ళ విజయం వెనక అమ్మాయి ఉందో లేదో తెలియదు కానీ డామ్ షూర్గా ప్రతి అబ్బాయి చూసాడు వెనక మాత్రం ఒక అమ్మాయి ఉంటుంది. అయినా మా అబ్బాయిలు మీ అమ్మాయిలను వర్ణిస్తూ పుస్తకాల మీద పుస్తకాలు, కవితల మీద కవితలు చాలా రాశారే. మీ అమ్మాయిలు ఎప్పుడైనా మా మీద ఒక పేరైనా రాశారా? పోనీ ఒక లైన్ అయినా రాశారా? రాయరు. ఎందుకంటే మీది ఈగోనే.
మా అబ్బాయి లెక్కలు రానప్పుడే క్యాలిక్యులేటర్లు వాడతారే, కానీ మీరు క్యాలిక్యులేషన్ చేసుకున్నాకనే ప్రేమిస్తారే. ఆడ ఆస్తి ఎంత, పాస్తి ఎంత, కారు ఉందా, బస్సు ఉందా, లోన్ ఉందా, ఏముంది అని అన్ని క్యాలిక్యులేషన్లు చేసుకుని చేస్తారే. కానీ మా అబ్బాయిలు మీరు ఆ ఒక్కటి చూసి లవ్లో పడిపోతారే. ఏంటది? నువ్వు అనుకునేది కదా, స్మైల్. అయినా మా అబ్బాయిలకి మీ అమ్మాయిల్లో ఫ్రెండ్ ఉంటుంది, లవర్ ఉంటుంది. కానీ మీ అమ్మాయిలకి అంటే ఫ్రెండ్ ఉంటాడు, బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, బాయ్ బెస్ట్ ఉంటాడు, యూఎన్టీ ఉంటాడు. యూఎన్టీ అంటే యూజ్ అండ్ త్రోనే. ఆ 4 కేటగిరీలో నాకు ఉండాలని లేదు. అందుకే నేను చచ్చిన ప్రేమించను, ప్రేమించే వాళ్ళని కూడా ప్రేమించుకోనివ్వను. లగ్జరీ బెడ్రూమ్స్ 24 hours స్పెషల్ కేర్ తీసుకుంటారు. ఫుడ్ కూడా బాగుంటుంది. ఒక్క మనిషికి 2 ఆయాలు ఉంటారు. అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా అంతా వాళ్ళే చూసుకుంటారంట. అమ్మ కూడా కొంచెం హ్యాపీగా ఉంటుందిరా. ఏంటి నన్ను అర్జెంట్గా రమ్మన్నావు? నాన్నమ్మని ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్పిస్తారంటరా. నెలకి 50,000 అవుతుంది. నువ్వు అవసరం పెట్టవు. మనం 10,000 ఇవ్వాలంట. ఏంటి బాబాయ్ ప్రాబ్లం? మా పనుల్లో మీ బిజీగా ఉన్నావురా, అమ్మని చూసుకోవాలంటే కష్టంగా ఉంది. అవునరా, మీకు కష్టమైతే ఆ 10,000 మేము పెట్టుకుంటాం, తర్వాత చూసుకుందాంలే. రేయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మా నాన్నమ్మ మా ఇంట్లో ఉంటుంది. మీరందరూ చందాలు వేసుకోవాల్సిన అవసరం అసలు లేదు. అయినా మీరు మీ అమ్మని మిస్ అవుతున్నారని ఇక్కడ పంపించాం. మీరు అన్నం పెడతారని కాదు. ఓల్డ్ ఏజ్ హోమ్. మీ దగ్గర కోట్లు ఉండొచ్చు, నాకు కోట్లు విలువ చేసే కొడుకున్నాడు. ఏంట్రా వాళ్ళ గొడవ? నీ గురించే బామ్మ. వాళ్ళందరూ నువ్వు మా ఇంట్లో ఉండాలంటే మా ఇంట్లో ఉండాలని తెక్క కొట్టేసుకుంటున్నారు నీ పిల్లలు. అదంతా కుదరదు, నువ్వు మాతోనే ఉంటావని చెప్పి తీసుకెళ్తున్నాను. అబ్బా ఎంత ప్రేమరా అవునే, వాళ్ళకి. చాలా ప్రేమ. వైట్ హెయిర్ తగ్గ పెరిగిపోతుంది. రెడీ అవరా త్వరగా, ఎంతసేపా? ఓ అమ్మాయి పంపిన గిఫ్టా? భద్రంగానే దాపెట్టున్నావు. పెద్ద సైజ్ అయితే నేను వేసుకునేవంటరా. లెటర్ ఉంది మావా. లెటరా? చదువు. ఓహో, నీ క్వాలిటీస్ మాకంటే ఈ అమ్మాయికి ఎక్కువ తెలుసు. కానీ క్వాలిటీ స్పెల్లింగ్ తప్ప. ఐస్ క్రీమ్ బండి మీద ఉన్న క్వాలిటీ స్పెల్లింగ్ రాసింది. అది క్లాస్ టాపరే. బిల్డింగ్ రాకపోవటం ఏంటి? అర్థమైంది. ఏమైందిరా? ఏ ఉమామేశ్వరరావు, ప్రాంక్ చేసావు మళ్ళీ? లైఫ్ స్టైల్ షర్ట్ కొన్నది నువ్వే కదా? నువ్వు ఇచ్చే పాకెట్ మనీతో నేను జాకీ అండర్వేరే కొనలేకపోతున్నాను. లైఫ్ స్టైల్లో షర్ట్ ఎక్కడ కొంటాను రా? ఈ రైడింగ్ నీదే కదా, క్వాలిటీకి కే అని రాసావు. చెప్తా రే సరైన హ్యాండ్ రైటింగ్ రే. చూసావా ఎలా ప్రాంక్ చేసిందో? అంటే అజ్ఞాతవాస ప్రేమికురాలు రాకి తెస్తావు. లైఫ్ స్టైల్ షర్ట్ ఎంతమ్మా? 4,000. ఓ, నీ నాటకాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆగు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నేను కట్టలేను. కట్టకపోతే మూతి పగిలిపోద్ది. కట. ఇలాంటి అమ్మాయిని హైదరాబాద్ పంపించి చదువుకోమంటే మీరేసి ఆశాలు ఇయ్యా. కట. చూడు, నీకు నచ్చకపోతే వదిలేసే, కానీ రాఖీ కట్టమని ఫోర్స్ చేయకు. చేస్తానే. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు అనురాధ్ కూడా అంతే. కట్టొద్దు అంటే కట్టేలేదా? అప్పుడు నేను ఎంత బాధపడ్డాను అమ్మాయిలందరికీ తెలియాలి. కట్టో. నీలాంటి వాడికి నోరు తెరిచి ఐ లవ్ యూ చెప్తే అర్థం కాదురా, నోరు మూసి చెప్పాల్సిందే. నోరు మూసి చెప్పడం అంటే ఇదా? మావా వదలకూడదు మావా, నిన్నే కిస్ చేస్తుందా. మినిమం 10 రాఖీలు కట్టాలి మావా. అన్ని చోట్ల పెట్టేస్తే ఇంక నేను ఏమైపోతాను?
చూడరా లైట్లు ఒక్క ముద్దుకి ఎలా అయిపోయామంటే ఇందుకు కాదా మగ వాళ్ళందరూ ఆడవాళ్ళు వెనకాల కుక్క పిల్లలా తిరిగేది. ఇదిగోరా బ్యాలెన్స్ డబ్బులు సరే ఇచ్చింది. అదేంటి అది ఈ నెల అడగకుండా ఇచ్చింది? ఎగ్జామ్ అయిపోయింది కదరా, ఊరెళ్తోంది. ఊరెళ్ళిపోతుందా? హైదరాబాద్కి నువ్వు ఎప్పుడు వచ్చినా నీకు ఇక్కడ ఫ్యామిలీ ఉందని మర్చిపోకు. ఓకే ఆంటీ. మంచి అమ్మాయి. 2 రోజులుండి వెళ్ళొచ్చు కదా. అరే ఉండొచ్చు కదా, వెళ్ళిపోతుందా? నాన్న కాల్ చేసి అర్జెంట్ గా రమ్మన్నారు. క్యాబ్ చూస్తున్నా. క్యాబ్ ఎందుకమ్మా, మావాడు ఉన్నాడు కదా, డ్రాప్ చేస్తాడు. ఆకలేస్తే తినాలి తాలి. అందరికీ హ్యాపీ హోలీ. దొంగలే కదరా కొట్టం, ఏదో పర్సలు కొట్టినట్టు ఫీల్ అవుతారేటి. వస్తుందిరా పేయింగ్ గెస్ట్, దానికి పెడతాం ముద్దు నేనే ఫస్ట్ ఫస్ట్. అబ్బా బైక్ ఆపడరా బాలుగాడు. అయ్యో సత్యనారు ఓమేగాడు. ఎందుకు కొడుతున్నావు? నీకు నాకు ఏంటి సంబంధం? నువ్వేమన్నా నా బాయ్ ఫ్రెండ్ వా? నువ్వు చేయరా కామెంట్. చేయరా కొడుతున్నాడు మేడం. చెయ్యకపోతే నేను కొడతా. చేస్తనేమో ఆయన కొడుతున్నాడు, చేయకపోతేమో నువ్వు కొడుతున్నావు. ఎందుకు కొడతాడు? ఊరికి నేను లవ్ చేస్తున్నాడమ్మా. మా అమ్మ నాన్న నన్ను కొట్టలేదు. మీ ఇద్దరు చూపించారు నా మీద కోపం. తగులుతుంది మీ ఇద్దరికి. నా శాపం, నా శాపం. తనని కామెంట్ చేస్తుంటే నాకు కోపం వస్తుందంటే, తను అయిపోతుందంటే నా గుండె ఫాస్ట్ కొట్టేసుకుంటుందంటే. ఇది వాటర్ బాటిల్. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఈసారి పాస్ అయిపోతాను, రావాల్సిన అవసరం లేదు. బాయ్. ఆడు చెప్పి నిజమే అనుకుంటా. నిన్ను కమెంట్ చేస్తుంటే నాకు నిజంగానే కోపం వస్తుంది. వినిపించట్లేదు. నాకు అందరూ రాఖీ కట్టిన తర్వాత జీవితంలో ఇంకెవరిని ప్రేమించకూడదు అనుకున్నాను, కానీ తెలియకుండానే నేను నీకు పడిపోయానే. వినిపించట్లేదు. నా స్టైల్లో చెప్తే నీకు అర్థం ఇవ్వలేదు, నీ స్టైల్ అని చెప్తానుండు. ఆ స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ సైడ్ ఉంటుంది. ఎంటర్ అయ్యాక రైట్ సైడ్. చెప్పండి సార్. మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి అండి? తీసుకోండి సార్. ఇంతకీ సరియు మీకు ఏమవుతుంది సార్? మా బావ కూతురు. మా బావకు లవ్ మ్యారేజీల మీద పెద్దగా అభిప్రాయం లేదు. దానికి కారణం 30 సంవత్సరాల క్రితం మా నాన్న మా మేనత్తని తను ప్రేమించిన అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు. కానీ వాడు 3 సంవత్సరాలు కాపురం చేసి తనని వదిలేశాడు. ప్రేమ పెళ్లికి ముందున్నట్లు పెళ్లి తర్వాత ఉండదు. ప్రభావతిని నేను బాగా చూసుకుంటాను సార్. మా చెల్లిని నీకిచ్చి పెళ్లి చెయ్యము అని చెప్పడానికి నేను ఇక్కడ రమ్మన్నాను. మురళి అన్నయ్య, నీ ఫ్రెండ్ ముంబైలో బాగా సెటిల్ అయి ఉన్నాడన్నావుగా? అవును. ఒక్కసారి వాళ్ళని మన ఇంటికి పిలిపించు. ఆ తర్వాత మేము లేచిపోయి పెళ్లి చేసుకున్నాం. మేము సంతోషంగానే ఉన్నాం, కానీ ఆయన మనసు మారలేదు. మా మొహం చూడడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత తను క్యాన్సర్తో చనిపోయింది. అప్పుడు కూడా చూడ్డానికి రాలేదు. ఓ అమ్మాయిని భర్త ఎంత ప్రేమగా చూసుకున్నా తన ఫ్యామిలీ లేని లోటు తీర్చలేడు. నీకు తన మీద నిజంగా ప్రేమ ఉంటే తనని మర్చిపో. నేను మీలా తప్పు చేయను సార్, లేచిపోయి పెళ్లి చేసుకోను. అయినా నేను లవ్ మ్యారేజ్ లాగా అప్రోచ్ అవును, అరేంజ్డ్ మ్యారేజ్ లాగా అప్రోచ్ అవుతాను. పంతులతో ఫోటో పంపిస్తాను, బాగానే ఉంటానుగా, వచ్చేస్తానండి. బాగున్నాడు చూడు.
అబ్బాయికి చెడు అలవాట్లు లాంటివి ఏం లేవు కదా? లేవు. అబ్బాయి గోల్డ్, ఆస్తి పాస్తులు. అయ్యో చూడదని మంచి గుణం ఉంటే చాలు, ఆస్తి ఉందండి. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ అబ్బాయి మీకు నచ్చితే త్వరలో ముహూర్తాలు పెట్టించేద్దాం సార్. అవ్వటానికి లవ్ మ్యారేజ్ అయినా కలరింగ్ మాత్రం అరేంజ్డ్ మ్యారేజ్లో ఇస్తాం. చాలా థ్యాంక్స్ సార్, ముందుగానే సరి వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పి చాలా హెల్ప్ చేశారు. ఓకేనమ్మా, ఆల్ ది బెస్ట్. ఇక ఉగ్గబెట్టి ఓ వెయిట్లు ఎత్తేకు, ఏ గూడో పట్టేసిందంటే హాస్పిటల్ తీసుకెళ్ళాం, ఆ ముసలి దాని పక్కన పడేస్తాను. మీ చెట్టి చెల్లి. స్పీకర్ ఫోన్ ఆన్ చేయి. అచ్చా చెప్పు. లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చేయండి. రేపు ఎంగేజ్మెంట్ పెట్టి ఇప్పుడు చెప్తావేంటి అత్త? ఇంపార్టెంట్ వాళ్ళకి ఫోన్ చేయమని ఆల్రెడీ మీ బాబాయ్కి చెప్పాను. పనుల్లో పడి వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు వచ్చేయండి. ఇది వాట్సాప్ లో లొకేషన్ పెడుతున్నా, మనం ఏమైనా స్విగ్గీ బాయ్స్ అనుకుంటుందా? సే ఏం కూతురుని కన్నావే నువ్వు? ఎంగేజ్మెంట్ కనీసం కార్ కూడా పంపిస్తుందా? ఏంట్రా ఏమంటున్నాడే? ఇది పెట్టుకోండి ఫస్ట్. ఏంటన్నావు? అన్నాను. బాగున్నారా పెద్దమ్మా? బాగున్నానమ్మా. వెళ్ళి లోపల కూర్చోండి. అలాగే. పిడి గారు బాగున్నారా? బాగున్నా. ఇదిగో తీసుకో. ఎవరికి తెగ ఫోన్ చేస్తున్నావు? సరియుకురా, అందు కూడా రాజమండ్రి కదా. ఎడవడయ్యాక వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామంటే 2 రోజులు ఫోన్ ఎత్తట్లేదు. బిజీ ఉందేమో. బాగున్నారా? ఏంటి మీరే వచ్చారు? చుట్టాలు 2 రకాలు రా, ఒకటి అభిమానించేవాళ్ళు, 2 అవమానించేవాళ్ళు. మీ అత్త ఖచ్చితంగా అవమానించారు అక్కడ. ఎరా కనపడలేదు, ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. మీ నాన్నేడి? వెనకొస్తున్నాడు. అవును, బావేడి? అదిగో లోపల ఉన్నాడు. బ్రహ్మాండంగా ఉన్నావురా. బావా మాట్లాడుతుండే. హాయ్, వాట్సాప్, ఏంటి సంగతులు? ఏంట్రీ సర్ప్రైజ్? ఏంటో అలా జరిగిపోయిందిరా. ఎవరు లక్కీ గర్ల్? ఫోటో కూడా చూపించవా? ఫోటో ఎందుకురా, డైరెక్ట్ గా చూపిస్తాను, ఇక్కడే అక్కడ ఉంటుంది. అదిగో వస్తుంది చూడు. ఎవరు? గ్రీన్ డ్రెస్సా? కాదు, పక్కన వైలెట్ డ్రెస్. ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా నేచురల్ గా ఉంది. ఈడు జోడు అసలు. ఒక్క సెకండ్ రా, ఫోన్ వస్తుంది. హలో. ఒక్క నిమిషం, గుండె జారు గుడ్లో వచ్చేసిందిరా. మరే అవును, ఇది ఉందండి ఇక్కడ. నువ్వేంటి ఇక్కడ? నాకోసం వచ్చావా? యా. నన్ను అంత మిస్ అయ్యావా? మిస్ అంటే మామూలు మిస్ కాదు తెలుసా, చాలా మిస్ అయిపోయాను. అంతలేదు, నీకోసం 2 రోజులు సెలవు పెట్టి చూడటానికి వచ్చేంత గ్రేట్ లవరేం కాదు ఈడు. మరెందుకు వచ్చావు? యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ మా బావగాడిదే. అవునా? అవును. పెళ్లి కూతురు మా బాబాయ్ కూతురు. అవునా? అయితే మనం చుట్టాలు అయిపోయాం. మన లవ్ మ్యాటర్ని చాలా ఈజీ సాల్వ్ చేసేయచ్చు. ఇప్పుడు చూడు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ర్యాలింగ్ మాయలాగా యాక్ట్ చేసి ఎలా ఆకట్టుకుంటాను. ఒక నిమిషం, ఇప్పుడు పెళ్లి కొడుక్కి నువ్వు బామర్దైనప్పుడు పెళ్లి కూతురు నీకేమవుద్ది? సిస్టర్. వాళ్ళ సిస్టర్ నీకేమవుద్ది? ఏమవుతుంది? ఏమవుద్ది అంటావేంట్రా? అకార్డింగ్ టు ఇండియన్ వర్షం ప్రకారం మీ బావకి వీళ్ళకి పెళ్ళైతే నువ్వు ఈ పిల్ల అన్నా చెల్లెళ్ళు అవుతారు. ఏం మాట్లాడుతున్నావురా? ఒక్కసారి ఆలోచించురా. మా నాన్న వస్తున్నారు. జయా బాబు నువ్వు వాడు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. మీ అన్నయ్య గారి అబ్బాయి అంటే నాకు కొడుకు పరిచయం అవుతాడు. మీ పేరెంట్ నన్ను అంటే వాడు చెప్పలేడు అంకుల్. బాలు. బాలు. అయ్యో ఎక్కిళ్ళు. ఏమా సరేవు, అన్నయ్యకి మంచి నీళ్ళదేమ్మా. నీ పేరెంట్ నాన్న? అంటే వాడు చెప్పలేడు అంకుల్. బాలు. బాలు. అయ్యో ఎక్కిళ్ళు. ఏమా సరేవు, అన్నయ్యకి మంచి నీళ్ళదేమ్మా. తొందరగా
తగ్గిందా? రా బాబు, నీకు నా ఫ్యామిలీని పరిచయం చేస్తాను. సార్ రా నాన్న, ఒక్క నిమిషం. టాయిలెట్ వచ్చేస్తున్నారు అర్జెంట్ సార్. సార్ సార్ ఒక్క నిమిషం. ప్లీజ్ సార్. నా తమ్ముడు. హలో రామ్మా. వస్తున్నాను బావగారు. ఏంటి వాళ్ళ ఆవిడ పెళ్లి కూతురు వీడి కూతురే. సరయు కన్నా ముందు పుట్టింది కాబట్టి ముందు పెళ్లి చేస్తున్నాం. వరసకు నీకు బాబాయ్ పిన్ని. జయకృష్ణ ఏడి? అక్కడ ఉన్నాడు. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. నా రెండో తమ్ముడు, వాడి భార్య. వీళ్ళు కూడా నీకు బాబాయ్ పిన్ని అవుతారు. అంటే వాళ్ళ పిల్లలు నీకు చెల్లెలు అవుతారు. మా నలుగురు అన్న తమ్ముళ్ళకి ఆడపిల్లలే బాబు. ఏమ్మా అన్నయ్య అక్క పెళ్లితో మీ అందరికి అన్నయ్య దొరికేశాడు. హాయ్ చెప్పండి అన్నయ్యకి. హాయ్. ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్లి అయిపోయినట్టే. ఏం బాబు చెప్పాను, మా మేనత్త మాతోనే ఉంటారు. నమస్తే బాబు. మాకు మేనత్త అయితే నీకు ఎలా అవుతుంది బాబు? నీకు సార్ ఆ వయసులో ఉన్న ముసలాళ్ళని ఎవరినైనా సరే బామ్మ అని అంటాం సార్. మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి మొదలుపెట్టి ఆవిడ నీకేమవుతారంటే అని మనం వెళ్దాం రా. వెళ్ళండి అమ్మా. అన్నయ్య ఇప్పుడు మా అందరికి మెహందీ పెట్టాలి. ఓకేనా బాబు ఏమన్నా తిన్నారా? ఇప్పుడే షాకులు మీద షాకులు తిని పొట్ట కూడా ఉబ్బిపోయిందండి. అయితే ఓకే, ఏదో ఒకటి తింటూ ఉండాలి. ఏం బావా ఇప్పుడేనా రావడం? నీ ఎదురుకుంటానే కదా కార్తీక. ఏం క్వశ్చన్ అది? అడగాలే బావా. టిఫిన్ చేశారు చెల్లెమ్మా? ఏంటి మధ్యాహ్నం 3 గంటలకా? నేను చూసుకుంటాను. నువ్వు ముందు కుర్చీల సంగతి ఏమైందో చూడరా. నమస్కారం. నమస్కారం అండి. మీరు? నేను పెళ్లి కొడుకు మేనమా. అలాగా. ఇది మా ఆవిడే, మా అమ్మ, నాకు. పెళ్లి కొడుకు మేనమామ అవుతే నాకు అన్నయ్య అవుతారు. సంతోషం. రండి. సార్ ఏంటండి తమ్ముడు అని పిలవండి. తమ్ముడు గారు పదండి. తమ్ముడు గారు ఏంటండి? తమ్ముడు. సరే తమ్ముడు. రండి పదండి. ఇక్కడ తమ్ముడు ఏం చేస్తుంటావు? రైస్ మిల్లులు ఉన్నాయని. ఓ వరుసలు కలపొద్దు బాబాయ్. కలిసి ఉంటేనేరా కలదు సుఖం. తమ్ముడు నీ పిల్లలు ఎక్కడా? అదిగో అక్కడ ఉన్నది నా కూతురే అనే. అమ్మా సరయు. ఇందాక నీకు పరిచయం చేస్తాను బాలు అనేని. వాళ్ళ అమ్మ నాన్న. అంటే నీకు పెద్దమ్మ పెద్దనాన్న. మావయ్య అని పిలువు. అలాగే మావయ్య. నమస్కారం. నమస్కారం. అదే చెప్పా, అర్థమైందా? కలుసుంటే కలదు సుఖం. ఇదంతా వీడెక్కడా? చెల్లెలికి మెహందీ పెడుతున్నాడు. నీకు శనిగ్రహం పెడతాను. నీ మెర్క్యూరీ పెడతానే. మరి నాకు నీ అమ్మని. బాబు ప్లూటో పక్కకు రా. ఏం జరుగుతోంది ఇక్కడ? బాబాని పిలవాల్సిన వాళ్ళు అన్నయ్య అని పిలుస్తున్నారు. మామయ్య అవ్వాల్సింది కాస్త పెదనాన్నైపోయారు. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో పేర్ల కంటే కన్ఫ్యూజన్ గా ఉందిరా. నన్నే చూస్తున్నావా? నేనేం చేశాను రా? ఏం చేయలేదా? ఓసారి గుర్తెచ్చుకో. నానా సరియు వాళ్ళ ఇంటికి వచ్చి మా పెళ్లి గురించి మాట్లాడమంటుంది. ఇంకా రిజల్ట్ రాలేదు కదరా. పాస్ అయ్యాక మిలియనర్స్ గా పెడదాం. ఆ రోజు నేను చెప్పినప్పుడు నువ్వు వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడుంటే ఈ పాటికి వాళ్ళిద్దరు అన్న చెల్లెలు అవుతురు. నా లవ్ సక్సెస్ అవుతును. ఎప్పుడైనా ఏదైనా పనికొచ్చి పని చేసావా? చెత్త నుంచి కూడా కరెంట్ తీస్తున్నారు. అన్నయ్య గారు కాఫీ తాగుతారా? వద్దు సార్ ప్లీజ్. కడుపులో దేవేసినట్టుంది. ఒరే బరిసలతో చంపేవాళ్ళని చూసాం కానీ వరుసలతో చంపేవాళ్ళని ఏళ్ళే చూస్తున్నావురా. రే అవతల ముహూర్తానికి టైం అయింది. రండి అందరూ. అన్నయ్య గారు అందరూ వచ్చారండి, మీరు కూడా రండి. తోడ పుట్టింది మాత్రం ఒక్కసారి కూడా అన్నయ్య అని పిలవదు. వీడేదో పేగు తెంచుకుని పుట్టినట్టు మాటకు ముందన్నయ్య మాటకు వెనకన్నయ్య. అయ్యయ్య నువ్వేం చేస్తావు నాకు తెలీదు. నువ్వే ఎంగేజ్మెంట్ ఆపాలి. నేనా? అవును నువ్వే. నేనేం చేయగలరా? ఫెయిల్ అవ్వాలన్నా ఒకరిని ఫెయిల్ చేయాలన్నా మీకు మించిన గురువు ఎవరున్నారు? మీరు చేయగలరు. యు కన్విన్స్ మీ. స్ట్రెస్. స్వస్తి శ్రీ చాంద్రమానేన శోభాకృత్ నామ సంవత్సరే కన్యాలగ్న పుష్కరాంశమున బుధవారం ఉదయం 9:36 తేదీ 6/9/2023 శ్రీమతి శ్రీ ప్రభాకర్ మహేశ్వరి గార్ల ఏకైక కుమారుడు చిరంజీవి మధునందన్ని శ్రీమతి శ్రీ
మురళీకృష్ణ మీనాగార్ల ప్రథమ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సింధుకిచ్చి వివాహం జరిపించుటకు పెద్దల సమక్షంలో నిర్ణయించినారు. ఫిక్స్ చేయండి. అన్నయ్య గారు, నిశ్చితార్థం ఇక్కడ జరిగినా పెళ్లి మాత్రం మా హైదరాబాద్ లోనే జరగాలి. మగ పెళ్లి వారి ఇంట్లో పెళ్లి చేస్తే మా కుటుంబానికి కలిసి వస్తుందని. మగ పెళ్లి వాళ్ళ ఇంట్లో పెళ్లి ఏంటండి? పైగా చాలా సంవత్సరాల తర్వాత మా ఇంట్లో జరగబోయే మొదటి శుభకార్యం ఇది. అంటే మా ఇంట్లో రోజుకో పెళ్లి జరుగుతుందా? అంటే మాదేమన్నా ఫంక్షన్ హాల్ అనుకుంటున్నారా? అది కదా పెళ్లి ఇక్కడ జరిగితే పైనుంచి మా అమ్మా నాన్న ఆశీర్వదించినట్టేనని మా అందరి నమ్మకం. నీకే అమ్మా నాన్నలు ఉన్నారా? మాకు లేరా? అయినా పైన నుంచి వచ్చే బోడి ఆశీర్వాదాలకి పెళ్లి రాజమండ్రిలో జరిగితే ఏమిటి, హైదరాబాద్ లో జరిగితే అది కదా పోయినోళ్ళు పైన ఉంటారని నాకు తెలుసు. అయినా ఎగ్జాక్ట్లీ శాటిలైట్ లాగా రాజమండ్రి మీదే ఉంటారా పోయినోళ్ళు? మీ పిచ్చి ఫ్యామిలీ కాకపోతే మర్యాద ఇచ్చి మాట్లాడడం నాన్నయ్య గారు. నీకేంట్రా మర్యాద ఇచ్చేది నేను? అది కదా నా మీద చేయిస్తారా నువ్వు? బావా ఇక్కడ గొడవెందుకు? నువ్వు ఏంట్రా ఓవరాక్షన్ చేస్తున్నావ్? సంబంధం కలుపుకునేముందు ఎవరితో కలుపుకున్నావో తెలియదా నీకు? కొంచెం ఓవరైంది. 10 మంది ఆడపిల్లలకని లేడీస్ హాస్టల్ నడిపి వీళ్ళకి ఎంత ఉంటే మగ పిల్లల్ని కన్నా మాకెంత ఉండాలి? ఏంటండి మా ఇంటికి వచ్చి మమ్మల్ని తిడతారంటే? కాంపౌండ్ బయటికి రా, అక్కడ తెలుసుకుందాం. ఏంట నేను గోలా? నాన్నగారండి ఇప్పుడు ఏం చేద్దామండి? ఈ పెళ్లి హైదరాబాద్ లోనే జరగాలి. ఏం మాట్లాడుతున్నారు అగ్గులు? వాళ్ళకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా. మా అమ్మనే లెక్క చేయను. తొక్కలో వాళ్ళ అమ్మ సెంటిమెంట్ నాకు పెద్ద లెక్క. ఇంకా కూర్చున్నావంటే ఆగండి. ఇప్పుడు ఏంటండి, మా కుటుంబ సాంప్రదాయాలు సెంటిమెంట్లు పక్కన పెట్టేసి మీకు నచ్చినట్టు హైదరాబాద్ లో పెళ్లి చేయాలి, అంతేనా? అంతే. ఓకే, అలాగే చేద్దామండి. ఇప్పుడు వీళ్ళకి నేనన్నయ్య, వీళ్ళు నా మాట వింటారు. మీరు నాకన్నయ్య, నేను మీ మాట వింటాను. పైగా హైదరాబాద్ లో పెళ్లి జరిగితే సింధు వాళ్ళ అన్నయ్య ఉన్నారు చూడండి, బాలు. చెల్లెల పెళ్లి కాబట్టి దగ్గరుండి జాగ్రత్తగా చేసి పెడతాడు. హ్యాపీ నేనా? హ్యాపీ. అలాగేనండి, మీరు కానివ్వండి. తీసుకో. ఓం ధ్రువంతే రాజావరణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఇప్పుడు ఏం చేద్దాం? ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. చెప్పు. మీ అక్కకి చాలా సంబంధాలు వచ్చుంటాయి, మా బావ కూడా చాలా సంబంధాలు వచ్చినాయి. ఈ పెళ్లి జరగకపోయినా వాళ్ళు వేరే పెళ్లి చేసుకున్నా చాలా హ్యాపీగానే ఉంటారు. కానీ మనం అలా కాదు. ఏదోటి చేసి ఈ పెళ్లి జరగకుండా చూసుకుంటాను. నా మీద నీకు నమ్మకం ఉంది కదా? అచ్చా, బాగా ఆలోచించే ఈ పెళ్లి సంబంధం ఫిక్స్ చేసుకున్నారా? ఏమైందిరా? అసలు మీ రేంజ్ ఏంటి, వాళ్ళ రేంజ్ ఏంటి? వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? రే మీ అత్త దాంట్లో రేంజ్ మెయింటైన్ చేసేది, మరి కొడుకు పెళ్లి విషయంలో ఏంటో ఎలా చేసింది అంటున్నారు. అవునా? మరి నువ్వు తలుచుకుంటే ఏ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కూతురికి మా బాబు పెళ్లి చేయలేవా? డబ్బులున్నాయి చేసుకోమంటారా? ఆ అమ్మాయి నాకు నచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ ఇంకా బాగా నచ్చింది. ఎవరేమనుకున్నా నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. రే బాలు, పదరా బయటికి. ఎక్కడ నానా? బయటికి. ఎవరు వస్తున్నారు? చెప్తాను పదరా.
దారిలో చెప్తాను, నువ్వు బండిది. ఇప్పటికే తల తిరిగి పద. ఆగు, నేను వస్తున్నానుండు. 2 టికెట్స్ ఇవ్వండి. అడిగితే సమాధానం చెప్పవేంటి? నాన్న ఆగు. నానా ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? పాస్ డవే కాదు, పాస్ అయ్యావంతే. సరే ఫోన్ చేయరా, తను కూడా పాస్ అయిపోయింది. బాలు నమస్కారం బాబు. నమస్కారం. ఎక్కడున్నా బాబు? ఎవడ్రా నువ్వు? ఎర్రిగ్గొర్రి. నేను బాబాయిని. అచ్చెప్పు ముందు. ఏ బాబాయ్? కృష్ణ బాబాయిని. కృష్ణ బాబాయ్ ఎవడు? సరే ఫాదర్ రా. అంకుల్ చెప్పండి అంకుల్. ఏం లేదు, మేమందరం రేపు హైదరాబాద్కి వస్తున్నాం. ఓకే. మీ అత్తయ్యకు ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకో కలవలే, అందుకే నీకు చెప్దామని. ఓకే ఓకే. ఒకసారి రేపు స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకో బాబు. ఓకే అంకుల్. ఇంకోటి నా నంబర్ స్టోర్ చేసుకున్నాను. సేవ్ చేసుకుంటాను అంకుల్. సేవ్ చేసుకుంటాను. కృష్ణ బాబాయ్. బాయ్ బాయ్. కృష్ణ మామయ్య. మామయ్యని సేవ్ చేసుకుంటావేంట్రా? బాబాయ్ని సేవ్ చేసుకోమంటావా? ఓ చల్ బిల్డప్ వెళ్ళిపోతుందా? హే హలో. బాగున్నారా? బాగున్నారు. జరగని రోజులకి ఎంతవరకు వచ్చారండి? అదే వారం రోజుల ముందే వచ్చారేంటి అని. ఏం లేదు బాబు, పండగ వస్తుంది కదా, అందరం కలిసి సెలబ్రేట్ చేద్దాం. ఇంతమంది దిగుతున్నారు. బాగున్నావా? బాగున్నానండి. నువ్వు ఉండాలమ్మా, పండగ నువ్వే మెయిన్. ఓ పండగని మింగేస్తున్నాడు. దగ్గరలో ఏం పండగ ఉందరా? అట్ల తద్ది మంగళగౌరి నువ్వు రాఖీ పండగ. బాలు ఒకసారి బండి ఎంతో అంకుల్? రే రాఖీ కొట్టొచ్చిందిరా, అందరు దిగండి, రాఖీలు కొనుక్కొని పదండి పదండి. చూడండి బాగుంది కదా భయ్యా, కొత్త స్టాక్ వచ్చింది. ఏంటి పరిచయమా బాబు నీకు? మా వాడు రెగ్యులర్ కదా. అలాగా ఏం లేదు, పుట్టినప్పటి నుంచి మా అమ్మాయిలకి అన్నయ్య లేడు, ఇప్పుడు నువ్వు వచ్చావుగా, లైఫ్ లో ఫస్ట్ టైం రాఖీ కట్టబోతున్నారు. చూడు ఎంత ఆనందంగా ఉన్నారు. నేను వస్తాను. ఎంతో మంది చేత రాఖీలు కట్టించుకున్న పాపం అడిగిపోద్ది. నువ్వెందుకు కడుస్తున్నావు బాబు? నీకు తెలియకుండా కంటో నీళ్ళు గారిపోతున్నాయి, కవర్ చేసుకో. ఏం లేదు అంకుల్, ఎమోషన్ లో వచ్చిన ఇన్ఫెక్షన్, ఇట్స్ క్యూరబుల్. జాగ్రత్త బాబు. వీడి ఎంక్వైరీలు అన్నీ కావాలి వీడికి. అన్నీ తెలుసుకొని బుక్ రాస్తాడు ఏంటో. ఈ చేతికే కట్టాలి కదా, రేపు నేను నీకు కట్టాల్సి వస్తే ఈ చెయ్యి నరికేస్తా. రేషన్ షాప్ ముందు కూడా ఎంతమంది జనాలు ఉండరు. ఇన్ని రాఖీలు పట్టుకెళ్తామంటే అన్ని కలిపి నీకే కట్టేద్దామని. వీళ్ళేంట్రా పెండింగ్ చాలానాలు కట్టినట్టు కడితే నీ పరిస్థితి ఏంటి? బతికొండగా డిగ్రీ పాస్ అవుతారు అనుకోలేదండి. నువ్వు బతికుండగానా నేను బతికుండగానా? అంటే నా ఉద్దేశం అది కాదు సార్. ఇంకో 10 రోజుల్లో నా మార్క్ లిస్ట్ వస్తుంది, నాకు రావాల్సిన వాటా రెడీగా ఉండాలి, నేను మెక్కాలి. ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు? నేను చెప్తా. అది మ్యాటర్. ఇప్పుడు దాకా వీడి జీవితంలో ఒక చెల్లెలు ఒక రాఖీయే, కానీ రేపటి నుంచి 7 చెల్లెలు 7 రాఖీలు యాడ్ అవుతున్నాయి. అది ప్రాబ్లం. అన్నయ్య రేపు రాఖీ, నాకేమిస్తున్నావు? నాకు మంచి గిఫ్ట్ కావాలి. మావా అమెజాన్ లో బుక్ చేద్దామా? 8 మంది గిఫ్ట్లు అంటే మంచి డిస్కౌంట్ వస్తుంది. కుదిరే
అసలే కాలిపోయి ఉంటే పెట్రోల్ పోస్తావు నువ్వు ఆపో. ఏం చేయాలి అర్థం కాక కాళ్ళు ఉండిపోతున్నాయమ్మా. రే దీనికి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నవరాత్రికి 9 రోజులు, సంక్రాంతికి 4 రోజులు, రాఖీ పండుగ ఉన్నది కేవలం ఒక్క రోజేరా. రేపు ఒక్కరోజు మాయమైపో, ప్రాబ్లం సాల్వ్. ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఫస్ట్ టైం జీవితంలో. వెళ్తాను మరి. ఎంజాయ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంకుల్ మీ దగ్గర నుంచి. ఎక్స్పెక్టేషన్ కాదురా, ఎక్స్పీరియన్స్. నమస్కారం నమస్కారం. రండి రండి రండి. అన్నయ్య గారు హ్యాపీ రాఖీ. థ్యాంక్స్ రా రాఖీ. రామకృష్ణ కదా ముద్దుగా రాఖీ అన్నాను. అన్నయ్య చాలా సరదా మనిషి. భలే చెప్పారా జాకీ. షార్ట్ లో జయకృష్ణ. అన్నయ్య గారు అబ్బాయి ఇంట్లో లేడా? ఆడు బయటికి వెళ్ళాడురా మూకి. మురళీకృష్ణ ఉంటానని చెప్పాడు. వచ్చేస్తాడు, మీరు లోపలికి రండి. టైంకి మందులు బాగా ఫ్రెష్ గా చేయించినట్టున్నారు. మా కేశవుడు కొట్లో సరుకు వారం రోజులైనా వాసన రాదు. కూసో వదినా, ఎట్లున్నావు? ఏమ్మా నీకు వరసలంటే బొత్తిగా తెలియనట్టుంది. వదిన కాదమ్మా, అక్క. నేను నీకు బాబాయ్ అవుతాను. ఇడు మళ్ళీ మ్యూజిక్ మొదలెట్టాడు. అతను నీకు చిన్న బాబాయ్ అయ్యాడు, నేను పెద్ద బాబాయ్, అది అక్క. అర్థమైందా? అర్థమైంది మావయ్య. మామయ్య కాదమ్మా, అది హైదరాబాద్ పిల్ల కదా, దానికి కొంచెం వర్సల్ కన్ఫ్యూషన్. నాన్నగారు, మనం వచ్చి 2 hours అవుతుంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. బిజీగా ఉన్నాడేమో. మనం వెళ్ళిపోదామా? అవునన్నయ్య, పెళ్లికి ఇంకా వారం రోజులే ఉంది. ఎంతసేపు వెయిట్ చేస్తాం? మనం బయలుదేరదాం. సరే, బాలు వస్తే ఒకసారి ఇంటికి రమ్మని చెప్పండి. తప్పకుండా. స్వీట్లు తీసుకెళ్తారా? అలాగే. బాయ్. ఓకే తమ్ముడు చీకు, కలుద్దాం. అన్నయ్య గారు, మీరు మా పేర్లు ఇలా షార్ట్ కట్ లో పిలుస్తుంటే బూతుల కింద ఉన్నాయి. నార్మల్ గా తమ్ముడు అనొచ్చు కదా. అలాగే తమ్ముడు, కలుద్దాం. బాయ్. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాం సార్. అక్కడ నాకు సేఫ్టీగా ఉంది సార్. వద్దు సార్, కొన్ని సీన్ రీక్రియేషన్ అని చెప్పి మమ్మల్ని ఎన్కౌంటర్ చేసి పడండి సార్. లోపల మాత్రం వద్దు సార్, ప్లీజ్ సార్. ప్రాబ్లం వెళ్తే కార్డు మా ఇంటికి తీసుకెళ్ళండి సార్. వీడి మీ అబ్బాయా? మా అబ్బాయి. రాత్రి వీళ్ళిద్దరూ బైక్ తో పోలీస్ జీపును గుద్దారు. రాత్రి అంతా స్టేషన్ లోనే ఉంచాం. ఇంటికి వెళ్ళండిరా అంటే స్టేషన్ లోనే ఉంటామంటున్నారు. అదేమైనా ఓయో రూమ్ అనుకుంటున్నారా? రోజంతా అక్కడే ఉండడానికి. ఇది ఇప్పుడు తీసుకుంటే అంటే అబ్బాయిలు ఇంట్లో మొహం చూపించడానికి సిగ్గుపడుతున్నారు. బండి రిపేర్ చేసుకుంటే అంత బాగా ఉంటుంది. అంతే కదా? మేము చేసిన తప్పుకి సెక్షన్ 645, 945, 845 ప్రకారం మమ్మల్ని అరెస్ట్ చేయండి మిస్టర్ సాయి కుమార్. నువ్వు కాలర్ పట్టుకున్నా కాళ్ళు పట్టుకున్నా నిన్నైతే అరెస్ట్ చేయను. సినిమాలు చూసి చెడిపోయారా మీరంతా. కరెక్టెడ్ ఆఫీసర్. ఎస్, ఐఎమ్ కరెక్టెడ్. పదండ్రా, పదండి. ఇంకొకసారి ఆలోచించండి సాయి కుమార్ గారు. ఆలోచించేది లేదు, ఏం లేదు. లోపలికి వెళ్ళా. అమ్మా, ఇంకా ఆలోచిస్తున్నాను ఏంట్రా? అన్నయ్యకి రాఖీ కట్టండి. ఇంకా స్నానం కూడా చేయలేదు సార్. పళ్ళు కూడా తోమలేదు సార్. వాడు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాడు. వాడు బాత్రూమ్ పంపించండి. స్నానం అంటారేంటి? ఏంటి వదిన గారు, బాలు గంటైనా బాత్రూమ్ నుంచి ఇంకా బయటికి రావట్లేదు? అదేంటోనండి, ఒక్కసారి బాత్రూమ్ లోకి వెళ్తే రోజంతా అక్కడే ఉంటాడు. ఓసారి భోగి పొద్దున్నే బాత్రూమ్ లోకి వెళ్ళి సంక్రాంతి సాయంకాలం వచ్చాడు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అదేమిటో వాడికి పండగలు బాత్రూమ్ లో జరుపుకోవడం ఇష్టం. మీరు ఆగండి బాబు. బాలు, మీరు రోడ్డు మీదకి వెళ్ళొచ్చు సార్. 2 నిమిషాలు వచ్చేస్తాడు సార్. నాన్న బాలు, బాబు, బాలు, బాలు వస్తున్నా. బాలు సార్ వచ్చేస్తాడు సార్. గంట అయిందమ్మా, ఇంకెప్పుడు వస్తాడు? బాలు వాడు నీట్నెస్ ఎక్కువ సార్. టైం పర్లేదమ్మా. నేను బాలు వస్తున్నాను అంకుల్. 5 minutes. కొంచెం అన్ఈజీగా ఉంది. బాలు, అందరు రాఖీ కట్టడానికి వెయిటింగ్. నాకు ఒక్కొక్కసారి ఇలాగే అవుతుంది అంకుల్, నెలకొకసారి. బాబు, అలా కొట్టకూడదు పానిక్ అవుతాను నేను. పానిక్ సార్. తెలియాలి కదా పానిక్ అంటే ఏంటో అని. ఆగొచ్చు కదా బాలు. జై బండ్ల గణేష్. అమ్మా, కట్ అయిపోయిందమ్మా. చూడమ్మా, అది షేవింగ్ చేసేటప్పుడు కట్ కొట్టొద్దంటే కొట్టేసాడు. జాగ్రత్త.
ఏంటిది? కట్టుకట్టడం అయిపోయిందా? ఇంకేం చూస్తున్నారు? వెళ్ళి రాఖీ కట్టండి. మీరు ఆగండి సార్. వచ్చినప్పటి నుంచి కట్టండి కట్టండి అని దొబ్బేస్తున్నారు. పోలవరం రైతులు కూడా గవర్నమెంట్ ఇన్నిసార్లు డ్యామ్ కట్టమని అడుగుంటారు. బ్లడ్ కారిపోతుంది సార్ ఇక్కడ. అన్నయ్య, షేవింగ్ చేసుకుంటే ఇక్కడ కట్ అవ్వాలి, కానీ ఇక్కడ ఎలా కట్ అయింది? అంటే షేవింగ్ చేసుకుంటుంటే ఇలా ఇలా అనుకుంటుంటే ఇలా జారి ఇలా ఇలా కట్ అయిపోయింది. అలా అయితే లెఫ్ట్ హ్యాండ్ కి కట్టుకోవాలి కానీ రైట్ హ్యాండ్ కి ఎందుకు కట్ అయింది? మీ అమ్మాయి సార్ తెలిసిపోతుంది. ఇద్దరు ఎరుమొహాలు క్వశ్చన్. మా కరెక్ట్ క్వశ్చన్ అడిగామమ్మా. ఐ మీన్ చాలా మంచి క్వశ్చన్. అంటే కుంకుడికి పిలుస్తూ స్నానం చేస్తుంటే అలా కళ్ళు మండిపోయి అలా షేవింగ్ చేసుకుంటుంటే అలా జారి అలా కట్ అయిపోయిందమ్మా. ఆయన వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఫస్ట్ నుంచి నాతోనే ఉన్నాడు కదా, వీడి కట్టొచ్చు కదా రాగి. నాకంటే పెద్దోడు పెద్దనే కట్టిన రాగి. లేదు రే భాష పట్రా చెయ్యి. కట్టమ్మా. ఆగమ్మా. ఎవడికి పడితే వాడికి కట్టొద్దమ్మా రాఖీ. వచ్చే సంవత్సరం పండగ మళ్ళీ వస్తుంది కదా, అప్పుడు కడుదు అన్నయ్యకి రాఖీ. వెళ్ళొస్తాం. నాన్న, ఫోన్ మర్చిపోయాను. సరే తెచ్చుకో. ఇలా అవుతుంది అనుకోలేదు. ఉంటామండి. అలా ఎలా కట్ చేసేసుకున్నావా? ఆడు అరిచే రూపాయికి ఏం చేయలేదు, కోసేసుకున్నాను రా బాబు. నొప్పిగా ఉందా? నువ్వు రాఖీ కట్టుంటే వచ్చే నొప్పి కంట కాదులే. ఈ నొప్పికి నా దగ్గర మందు ఉంది. కళ్ళు మూసుకో. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకుంటే నొప్పే తెలీదు. కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ లేని నిన్నెలా లవ్ చేశానే. సరేయు బర్రగం తీసుకుని అరుతున్నాడు. వెళ్ళు. అబం శుభం తెలియని పిల్లడికి చెయ్యి కోసిపోయింది. గంగా చూసుకుని వెళ్ళు. మా అమ్మాయిలందరికీ నదుల పేర్లే పెట్టాం బాబు. సింధు, సరయు, నర్మదా, యమున, గంగా, కావేరి. ఇంకా అమ్మాయి పుట్టుంటే మూసీ నదిని పెట్టేవాళ్ళు. ఏమనుకోకండి, కొంచెం నెల తక్కువ ఎదవా. గంగా బాబు, మీతో ఒక విషయం మాట్లాడాలి. మీరు ఎవరితో చెప్పినట్టు చెప్తా. మనోడేనండి, పర్లేదు చెప్పండి. మీ సెల్ ఎవరితోనూ లవ్లో పడిందని నాకు డౌట్ కొడుతుంది. వైషు వైషు ఇలా అయ్యా, ఏంటి నువ్వు ఏమన్నా లవ్ చేస్తున్నావట? నేనా? ఏదో చెప్పండి నీకు. ఏదోవే. సెల్ అంటే మీ సెల్లి కాదండి, మా అన్నయ్య గారు అమ్మాయి సరియు. ఓ ఆ చెల్లంటే బావా. నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. ఆయన మీకెలా తెలిసిందండి? టైం దొరికినప్పుడల్లా దూరంగా వెళ్ళి సీక్రెట్ గా ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతుంది. కావాలని సౌండ్ అతుకో. చూస్తారా బాబు, మీ సెల్ రింగ్ అవుతున్నట్టు చూడండి. ఇప్పుడు చూడలేండి. ఏ ఆయన మీరేంటండి? ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తాను, ఫోన్లో గిన్నె చూడమంటారు. ఈ విషయం మా అన్నయ్య గారు అమ్మాయికి తెలిసేలోపు ఆడెవడో తెలుసుకుని చిత్తకొట్టేసి వార్నింగ్ ఇవ్వాలి. కష్టం సార్, వాడెవడో ఎలా తెలుస్తుంది? హైదరాబాద్ లో ఇది పేయింగ్ గెస్ట్ గా ఉండేది. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి దీనిలో చాలా మార్పులు వచ్చినాయి. ఆ ఇల్లు ఎవరితో తెలుసుకుంటే ఈజీగా పట్టుకోవచ్చు. వీడు చూడడానికి ఎదోలాగా ఉంటాడు కానీ విరూపాక్షలో సాయి ధర్మ తేజ్ కంటే షార్ప్ వీడు. దగ్గరికి వచ్చేసాడు మేనేజ్. ఆయన మీరేంటండి దగ్గరలో బెల్ట్ పెట్టుకుని ఇలాంటి పత్యాపారాలు చేస్తారు? అవతల బెల్ట్ పెళ్ళి పెట్టుకుని మీద కూర్చుంటారు. ముందు చాలా పనులు ఉన్నాయి. ఎక్కడ దొరికాడు పొద్దున్న షాప్. అలా ప్రసాదం టికెట్ తీసుకుని వచ్చేస్తాను. దానికి అర్చన అంతా బాగా జరిగిందిరా. స్వామివారి అలంకరణ ఎంత బాగుందిరా. బాబా మీరేంటి ఇక్కడ? దర్శనాలన్నీ పూర్తయితే బయలుదేరండి. పదండి. దిగరా మురళి. జయా గొప్పోడివయ్యా. రేవంత్ సీక్రెట్ గా దాచి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నావా? ఎవడు చేసుకుంటున్నాడు సార్? ఎవడు చేసుకుంటున్నాడు? ఎవరికన్నా క్యాస్ట్ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే ఆస్తి ప్రాబ్లం వస్తుంది. నాకేంటి సార్ ఇవంత ప్రాబ్లం ఏంటి? నవ్వకండి సార్, నవ్వకండి. అసలు ఈ ప్రాబ్లం నుంచి నేను ఎలా బయటపడాలో అర్థం కాక నేను ఎడుతుంటే అయినా ప్రేమించక మీ ఫ్యామిలీలో అమ్మాయిని నువ్వు 1 minute సార్, 1 minute. ఎక్కడికయ్యా?
మీ నాన్నల మేనత్త లవ్ మ్యారేజ్ కదా? అవును. అయితే మీ మేనత్త కూడా ఏమన్నా లవ్ చేసి లేచిపోయి పెళ్లి చేసుకుంది కదా? అవును. నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? ఏం లేదు, మీ ఇంట్లో ఆడవాళ్ళంతా ఎవడొకటి లవ్లో పడవలసిందే అని అంటున్నాను. బా సూపర్ లాజిక్ మావా. మురారి సినిమాలో ఒకరి తర్వాత ఒకరు పైకి పోయినట్టు వీళ్ళ ఫ్యామిలీలో అమ్మాయిలందరూ ఎవడొకరితో లేచిపోతుంటారు. పిచ్చి పిచ్చిగా వాగకు. ఏయ్, నేను చెప్పే ఈ ప్యాటర్న్ బట్టి చూస్తే గ్యారంటీ మీ అక్క కూడా ఏమన్నా లవ్ చేసే ఉంటుంది. అది ఎవడ కనిపెట్టామంటే ఈ పెళ్ళి ఆపేయచ్చు. కరెక్ట్ మావా, నాకు ఫస్ట్ నుంచి వాళ్ళ అక్కని చూస్తే అదే డౌట్. మీ థియరీ రాంగ్. రాంగా? ఇప్పుడే ప్రూవ్ చేస్తా. 1 2 నెంబర్ 3 ఏమన్నా అక్కడ? అదిగో అక్కడ ఎవరితో ఫోన్ మాడుతుంది చూడు. తర్వాత మాట్లాడతా. దేక్ నెంబర్ 4 నర్మదా ఎక్కడ? అదిగో అక్కడ ఎవరితో చాట్ చేస్తుంది. ఖచ్చితంగా చాట్ బండోడే ఉంటాడు. మా చెల్లి అలాంటోని లవ్ చేయదు. నీకు తెలీదా? ఇప్పుడున్న ఇంటర్మీడియట్ అమ్మాయిలందరూ ఆటో డ్రైవర్లకి చాట్ బండోలకే పడుతున్నారు. నెంబర్ 5 6 అర్రగో గంగా కావేరి ఏం చేస్తున్నారు? గుళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆడపిల్లలు ఆడుకుంటుంటే మీ సిస్టర్స్ మాత్రం మగవాళ్ళతో ఆడుకుంటున్నారు. చూడు 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 చూడు. ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీ మావా. సూపర్ ఫాస్ట్ సిస్టర్స్ ఇల్లు. అంటే మా అక్క కూడా ఖచ్చితంగా ఏమైనా లవ్ చేసి ఉంటుంది. ఎక్కడ చదువుకుందో చెప్పు, లాగేస్తా. SSN కాలేజ్. SSN కాలేజ్? SSN అంటే ఆ రాజేష్ గారు ఉన్నాడు కదా. హలో చెప్పరా. ఏం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్. మీ కాలేజీలో నీకు సీనియర్ సింధు అని ఎవరైనా అమ్మాయి ఉందా? ఉందరా. తను అలాంటిదిరా. అంటే మా బావకిచ్చి పెళ్లి చేస్తున్నాం, ఆ ముందు సంబంధాలు ఎంక్వైరీలు అయి ఉంటాయి కదా. తను చాలా మంచి అమ్మాయిరా. కాలేజీలో చాలా మంది ట్రై చేశారు కానీ ఎవరికి పడలేదు. తనని ఐరన్ లేడీ అని పిలిచేవాళ్ళు. మీ బావ చాలా లక్కీరా, పెళ్లి చేసేయచ్చు. ఐరన్ లేడీ అంట. అవును, మీ అక్క బెంగళూరులో ఏ కంపెనీలో జాబ్ చేసేది? ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్? అంత దూరం. ఇన్ఫోసిస్ మన కరిసచ్చా ఇక్కడ అక్కడే కదరా? రే కరిసచ్చా చెప్పరా. మీ ఆఫీస్లో రాజమండ్రి నుంచి వచ్చిన సింధు అని ఒక అమ్మాయి ఉందారా? తెలుసురా, తన నా గర్ల్ ఫ్రెండ్ రా. ఓహో, అంటే లవ్ అఫైర్లు అలాంటివి ఏమన్నా ఉన్నాయేమో. ఏం మాట్లాడుతున్నావు బావా? తన సాఫ్ట్వేర్ రా, తనకు లవ్ అఫైర్ లేకపోవడం ఏంటి? ఉందా? ఎస్. ఈ మధ్య అమ్మాయికి బ్రేకప్ అయిందని విన్నాను. మీ అందరం కలిసి టూర్ కూడా వెళ్ళాం. ఓకే. అరే టూర్ అంటున్నావు, అక్కడ దిగిన ఫోటోలు ఏమైనా ఉంటాయి పంపరా. ఫోన్ చేస్తున్నాను, ఒక 10 నిమిషాల్లో పెడతా. థ్యాంక్స్. ఫోటోలు వస్తున్నాయి ఆన్లైన్లో. ఏయ్ ప్రసాదాలు పెడుతున్నారమ్మా చూడు. ప్రసాదాలు ఇందాకే పెట్టేశారు కదా. పెట్టేశారంట పదా. ఇంత టెన్షన్లో ఇడు. రే మధు కిందకి రారా. రే మధు కింద ఉన్నారా? రే అరే కరెక్ట్ టైంకి వచ్చారా. ఇది మన బెంగళూరు హౌస్ కి ఇంటీరియర్ డిజైన్ ఎలా ఉంది? మీ చెల్లికి నచ్చుతుందంటావా? వీడేంటో అప్పుడే తాజ్మహల్ కట్టేస్తున్నాడు. చెల్లికి ఇంటీరియర్ డిజైన్లు నచ్చినాయో లేదో తర్వాత చూడొచ్చు కానీ అసలు చెల్లికి నువ్వు నచ్చావా? షీ లైక్స్ మీ బావా. నీకెలా తెలుసు? పెళ్లి చూపులో నన్ను చూసి నవ్వింది బావా. మోసం చేసే అమ్మాయిలు నవ్వుతారా? రోజు గంటలు ఫోన్ మాట్లాడుతుంది. గంటలు మాట్లాడిన అమ్మాయిలు అసలు నమ్మకూడదురా. మరి ఇంకెలాంటి అమ్మాయిలు నమ్మాలి? అరే ఈ జనరేషన్ అమ్మాయిలు ఎవరిని నమ్మకూడదు మావా. ఏం వాగుతున్నారా మీరు? ఇలాంటి టైంలో గుడి నిబ్బరం చేసుకోవాలరా. ఆ అమ్మాయికి ఆల్రెడీ లవర్ ఉన్నాడు. తన క్యారెక్టర్ కూడా అంత మంచిది కాదంట. నువ్వు అదృష్టవంతుడివి, పెళ్ళాపించేసాయి. ఆపేద్దాం. నేను నమ్మనరా, నా దగ్గర తను ఏది దాచింది. తన లవర్తో బెంగళూరు నుంచి టూర్ వెళ్ళిన ఫోటోలు దాచింది. నా దగ్గర ఉన్నాయి కదా, విత్ ప్రూఫ్ ఐల్ షో యు బావా. డౌన్లోడ్ అయిపోయి ఉంటాయి వాడికి. అవుతుంది. బావా ఆ లవర్ని నేనేరా, ఎవరికి చెప్పకే. రే నువ్వు చెన్నైలో కదా జాబ్ చేసేది? చెన్నై నుంచి బెంగళూరుకి గంట సేపే ఫ్లైట్ బావా. వాళ్ళ పెదనాన్న వాళ్ళకి లవ్ మ్యారేజ్ అంటే నచ్చదంట. అందుకే నేను ప్లాన్ చేసి సెట్ చేశా. నువ్వు కూడా ఇదే ప్లాన్ వేయాలా? ఇంకెవరు వేశారు? ఒక దరిద్రుడు వేసాడులే, కానీ వర్కౌట్ అవ్వాలి. లవ్ మ్యారేజ్ భర్త అయిపోయాడు. రే బావా బయటికి వెళ్ళారా. నువ్వే కాపాడాలయ్యా. అంకుల్ ఎలా ఉంది? నచ్చాల్సింది నాకు కాదు బాబు, అమ్మాయికి. తనకు ఒకసారి ఫోన్ చేయి. తన నెంబర్ ఏంటి అంకుల్? అదేంటి బాబు, ఇంకో 5 రోజుల్లో పెళ్లి పెట్టుకుని అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా తెలీదా? ఎలా తెలుతుందండి? ఎలా తెలుస్తుంది? బెంగళూరులో లవర్స్ ఏంటి? అరేంజ్డ్ మ్యారేజ్ కదా. రే రోజులు ఆలోచనలే.
తెలిస్తే మొత్తానికి పెళ్లి అయిపోద్రా ప్లీజ్. మాకు కూడా దగ్గర కావాలి. ఏంటి డ్రెస్ కొంచెం హెవీ అయింది, దీనికి బిల్లు కట్టొచ్చి. మావాడేడి? లోపల ఉన్నాడు. బాబు బాబు ఫోటో చూడు ఒకసారి. కుర్రాడు ఎలా ఉన్నాడు? ఈడుకోవడం ఏంటండి, చెక్ పోస్ట్ దగ్గర పెళ్ళమ్ముకునే వాళ్ళు ఉన్నాడు. ఫోటోలో అలా ఉన్నాడు కానీ బయట బానే ఉంటాడు. అంటే మీ చెల్లెలకి పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది. ఆ చెల్లికి మీరు సంబంధం చూడటం ఏంటండి, అది ఇంక ఇంటర్ చదువుకుంటుంది కదా. చెల్లెలంటే ఆ చెల్లెలు కాదు సరే అయ్యూ, వరసకు బావ అవుతాడు, నీకు బావ అవుతాడు అనుకో. అవుతాడా? ఓ పని చేయండి, ఓ 7 o'clock బ్లేడ్ కొని మీ అమ్మాయి పేక్ కోసేయండి, అందుకే నీటికి కోయకండి. అసలు కోయకండి సార్ ప్లీజ్. మీ వాళ్ళు మామూలుగా పుడతంటలేదు, పిచ్చి పిచ్చిగా తింటున్నారు. ఈలో తిను, మీ బాబాయ్ వస్తున్నాడు పక్కకెళ్ళి. ఆ బల్గుడ్లు ఎంత? 150 సార్, ఇవ్వమంటారా? మొత్తం వద్దు, ఇదిగో కాకుగుడ్లు 50 సార్. బాబు నా అనుమానం కరెక్టే, దాని ఫోన్లో ఓ నెంబర్ బేబీ అని సేవ్ చేసి ఉంది. అదాడే మనం ఎందుకు వచ్చాం? షాపింగ్ అడుగు తింటానుక పీచ్ మిఠాయి తింటాడు, పీచ్ మిఠాయి పీచ్ నాకు. అయినా మీరేంటండి ఎప్పుడు చందాని మీద కన్నెత్తున్నారు? పెద్దనేమనరా? చిచి పెద్దది గోల్డ్ బాబు. పెళ్లికి ముందే తన మొబైల్ మొత్తం స్కాన్ చేసేసాను, ఒక్క అబ్బాయి నెంబర్ కూడా లేదు, అన్ని అమ్మాయిల నెంబర్లే. ఓహో, మధురిమ, మధులత, మధుప్రియ అలాంటి ఏం లేవా? మధురిమ తన బెస్ట్ ఫ్రెండ్ రోజు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటది. ఆహా, అది మధుప్రియ కాదు, మీ బావ మధుగాడు. ఇలా తెలివైన వాళ్ళందరూ పెట్టుకునే పేర్లు ఇలాంటివే. కొంతమంది తెంగరోళ్ళే బుజ్జి, బేబీ, పండు ఇలాంటివి పెట్టుకుంటారు నీలవర్లాగా. గురుగారు, ఆ ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి మీ కూతురే కదండి? మన కూతురే. పానీపూరి బాగా ఇష్టమా? అవును. రోజు కాలేజీకి ఆటోలోనే పోద్దా? నీకెలా తెలుసు? జాగ్రత్త అండి, అసలే ఇంటర్ నిబ్బి. నిబ్బి అంటే ఏంటి బాబు? నిబ్బి అంటే ఏం కాదండి, తెలివైన అమ్మాయిలు నిబ్బీలని, తెలివైన అబ్బాయిలు నిబ్బాలని సోషల్ మీడియాలో వర్ణిస్తుంటారు. అయితే నా ఇద్దరు కూతుళ్ళు నిబ్బిలే. ఎంత మొదలెట్టారు, ఇప్పుడు ఇది అరిగిదాకా మన సాయంత్రం వరకు సాగు దొబ్బుతారనమాట. చి ఏమైందిరా? ఏంటన్నా ఆ వాష్రూమ్ అంత వరస్ట్గా ఉన్నాయి. అసలు ఇండియాలో ఉన్నావు ఇంట్లో ఉన్నావు కూడా అర్థం కావట్లే. అడు చూడు అన్నా, నన్ను బ్యాకర్స్ దగ్గర ఒకటి కొట్టాడని చెప్పాను కదా, వాడే అన్నా. ఇప్పుడు కామెంట్ చేయరా? ఎందుకులే భయ్యా, ఫ్యామిలీతో ఉన్నారు. నేనున్నా కదా. ఇప్పుడు చిన్నపిల్లలకి వేస్తారు టీకా, ఆ బ్లూ డ్రెస్ పాప కేకా. వదిలే. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం న్యూసెన్స్ క్రియేట్ చేయకండి ప్లీజ్. కార్పెంటర్ కావాల్సింది సుత్తి, మీ పాప కత్తే. మావయ్య వాళ్ళంతే మావయ్య, మీరు కూర్చోండి తినండి. మీరు ఏంట్రా వాళ్ళు అలా వాగుతుంటే వదిలేస్తామా? ఏయ్ మైండ్ యువర్ లాంగ్వేజ్, కాప్స్ కాల్ చేస్తా చెప్తున్నా. అన్నంలో కలుపుకుంటా పప్పు, ఎందుకంటే అంత ఓవర్ యాక్షన్ చెప్పు. రేయ్ వాళ్ళేం చేస్తారా? నడవండి. అన్న ఫోన్ వస్తుందన్నా. సరే ఫోన్ వచ్చిందా? తమ్మి వస్తున్నారా నీ దగ్గరికి? ఏంద్రా Superb shot, that one, and it's 6. అది అన్నయ్య ఉండాలి, అన్నయ్య ఉంటేనే చెల్లెలకి సేఫ్టీ. దండం పెడతానా? మీ చెల్లి మన చెల్లికి నేను సారీ చెప్తానా? నన్ను వదిలేనా ప్లీజ్ అన్న. రాఖీ కట్టకుండానే ఇంత బాగా చూసుకుంటున్నాడంటే నన్ను వదిలేనా ప్లీజ్ అన్న. కడితే ఇంకెంత జాగ్రత్తగా చూసుకుంటాడు.
అమ్మాయి నీ లవర్ కదా బ్రో. సిస్టర్ అంటాడేంటి? అబ్బా బ్రో, ఇంకెప్పుడు మీ చెల్లిని కామెంట్ చేయను బ్రో, నన్ను వదిలే బ్రో. అబ్బా అంత ఎమోషనల్గా కొడుతుంటే ఎక్కడ దొరికిపోతావో అనుకున్నాను. అయినా వీళ్ళు హిట్లర్ సినిమాలో చిరంజీవి లాగా, రాకీ సినిమాలో ఎన్టీఆర్ లాగా, అర్జున్ సినిమాలో మహేష్ బాబు లాగా చూస్తున్నారు. నిజం రా. వస్తాను లేదా మీ నాన్నకేమన్నా పెచ్చా మాడతా అన్నయ్య నేను సాగకూడతాడేంటి? నా మీద అరుస్తావెందుకు? నువ్వు వాళ్ళని కొట్టకుండా ఉండాల్సింది. నిన్ను కమెంట్ చేస్తే చూస్తూ ఊరుకోమంటావా? అది కాదు సరే. ఏంటి అన్నా చెల్లెలు తెగ మాట్లాడేసుకుంటున్నారు? పని పడలేదా ప్రధానికి మధ్యలో దూరతావు? లోపలే అప్సానా వీడు కోపంగా ఉన్నాడు, మళ్ళీ మాట్లాడతాను. బాయ్. ఏంటండి? ఏం లేదు నాన్న, కాకినాడలో మా కజిన్ సిస్టర్స్ వాళ్ళు ఉంటారు. చాలా మంచి ఫ్యామిలీ. వాళ్ళకు ఒక అమ్మాయి ఉంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నారండి? భలేవాడు బాబు, ఆ అమ్మాయి నీకు పర్ఫెక్ట్ జోడీ. నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఒక్కసారి ఆ అమ్మాయి ఫోటో చూస్తే కాదను. పైగా మీ ఇద్దరు బావ మర్దలు. నాన్న ఏం మాట్లాడుతున్నావు? నేనేం చెప్పానమ్మా, అన్నయ్యకి పెళ్లి సంబంధం చూస్తున్నాను. ఇంకొక్క మాట మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. హలో అల్లుడు గారు, నేను లొకేషన్ పెడుతున్నాను. అలాగే సరే, బావ ఫోటో చూపించాను కదా, తను వస్తున్నాడు. కొంచెం రిసీవింగ్ నేను చూసుకున్నాను. నేను దగ్గరుండి సూపర్ ఎంట్రీ అన్నా. ఓకేరా, ర్యాలీ అయిపోయింది. హ్యాపీగా తినేసి వెళ్ళిపోండి. వీడియో బాగా వచ్చిందా? మన ఫ్యాన్ పేజ్ లో పెట్టు. థాంక్స్ రా. హలో సార్. మీరేంటమ్మా? మగపిల్లల తరపున. మీరు ఎవరు తాలూకా అడగలే, మీరేంటి? మన కష్టాలుడు. ఓ హాయ్, ఐఎమ్ కులశేఖర్. కులమైన బలం, కులమైన బలగం. మరి నువ్వు? మనోడేనండి. హైబ్రిడా? చూస్తేనే అర్థమవుతుంది. జరగవే, గాలట్లేదు. 4 కిడ్నీలు ఉన్నాయా? కింద అంతుంది. ఇట్స్ ఎ క్రింజీ జోక్. పులా బ్రో, చెప్పమ్మా. బయట ఎండ పేలిపోతుంటే బైక్ మీద వచ్చారు ఎందుకు? కార్లో రావచ్చు కదా. కార్లో వస్తే మన ఫాలోయింగ్ కనిపించదు. మన కులం బలం తెలియాలంటే బైక్ ర్యాలీయే కరెక్ట్. బైవా కూర్చుంటే ఇంకా బాగా తెలుతుందిగా బలం. పాదయాత్ర తెలుసు. బాబు కాపీ. మీదే కులం రా? శ్రీకాకుళం. ఏ కమ్యూనిటీ అని అడుగుతున్నా? గేటెడ్ కమ్యూనిటీ అన్నా. ఇక్కడే 10 ఇళ్లలో పని చేస్తుంటాను. వీడి ఇంత లో ఎక్కితో ఉన్నా అంటే వీడి గ్యారంటీ మన క్యాస్ట్ ఏంటన్నా? అందరు నీలా ఉండరా? నువ్వు క్యాస్ట్ కాదు కదా? బ్లడీ అవుట్ క్యాస్ట్. హౌ డేర్ యు? వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ హియర్? ఎవరు ఇక్కడ పెళ్లి పనులు చూస్తుంది? బేసిక్ సెన్స్ ఉండకల్లా ఇక్కడ ఎవరు? ఏమైంది బాబు, ఏమైనా ప్రాబ్లమా? ఏంటండి, మన వాళ్ళు బయట ఎంత మంది పనిలేక ఖాళీ దొరుకుతున్నారో తెలుసా? వీడోడుకు లైఫ్ ఇస్తారేంటి? మన వాళ్ళకి ఇవ్వండి. రై, మన క్యాటరింగ్ నంబర్స్ ఉన్నాయి కదా, ఆంటీకి ఇచ్చి. మావయ్య, ఐఎమ్ డీప్లీ టచ్డ్ మావయ్య. డీప్లీ టచ్డ్ అండ్ ట్రూలీ ఆనర్డ్. ఎవరు తమ్ముడీడు? ఆడ పెచ్చడు వదిలేక. సీక్ యువర్ బ్లెస్సింగ్స్ మావయ్య. సారీ మావయ్య, బైక్ కదా బ్యాక్ పట్టేసింది. ఎలా ఉన్నాడు మీ నాన్న? కులభూషణ్. కమ్యూనిటీ మీటింగ్స్ కదా, బిజీగా ఉన్నాడు మావయ్య. ప్రెసిడెంట్ ఆయనే కదా, వేరే కాస్ట్ తిట్టడానికి స్పీచ్లు రెడీ చేసుకుంటున్నాడు. రానన్నాడు తెలుగులో చూడమని చెప్పా, రిఫరెన్స్ కోసం. పెళ్లి టైంకి వచ్చేస్తాడు. మిమ్మల్ని అడిగేంత స్థాయి స్థానం నాకుందని తెలుసు. సర్వే ఎక్కడా? పైన ఎక్కడో ఉన్నట్టుంది. బాలు నాన్న, సరే నేను తీసుకెళ్తాను. తినెవరో తెలుసు కదా నీకు? బ్రదర్ అవుతాడు. బ్రదర్ కాదు, నీ చెల్లెల్ని చేసుకుంటే ఏమవుతాడు? ఊరుకోండి సార్, కనిపించిన ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి నీకేమవుతాడో తెలుసా? ఏమవుతాడు? ఎదురొస్తే ఎదురవుతాడు, అంతే కదా. వెళ్ళి పెళ్లి పనులు చూడండి. రారగోలా డీప్ టచ్ మావయ్య. పాపం పెళ్లి పనులని తనే చేస్తున్నాడుగా. ఫ్రస్ట్రేషన్. స్వీట్లు. ఆ స్వీట్స్ చేసింది మన క్యాస్ట్ కాదు. మన క్యాస్ట్ లో స్వీట్లు ఎవరు సరిగ్గా చేయర్రా, పరమ దరిద్రంగా ఉంటుంది. ఒక్క తింటా. మన కులానికి టార్చ్ వేరారు నువ్వు. నువ్వు తప్పు చెయ్యు, నేను చేయను. నువ్వు తినరా. ఇంత వైడ్గున్నావేంట్రా? మరి ఆడికిచ్చు. ఆడ హైబ్రిడ్ బ్రో. బ్రో మనోడివే కాబట్టి ఒక విషయం చెప్తాను. చిన్నప్పటి నుంచి నాకు సర్వే అంటే చాలా ఇష్టం బ్రో. ఎందుకు? అందంగా ఉంటున్నానా? మన క్యాస్ట్ లో పుట్టిందని. ఈ రోజులో కూడా క్యాస్ట్ ఏంటంటే క్యారెక్టర్ ముఖ్యంగానే. అబ్బా, ఎంత బాగా చెప్పావురా. ఒకసారి ముందుకురా. వస్తున్నా. మానే గుణశేఖర్ కూడా ఎప్పుడు అచ్చం నీలాగే మాట్లాడేవాడరా.
కులం కంటే గుణం గొప్పదని. చివరికి గుమాస్తాగా మిగిలిపోయాడు. నేను కులాన్ని నమ్ముకున్నాను, ఇంతవా నేను. మీకు విషయం తెలుసా? తెలీదు. ముష్టోడైనా సరే మన క్యాస్ట్ అయితేనే ₹1 ఇస్తా. మన క్యాస్ట్ లో కూడా ముష్టోళ్ళు ఉండాలని కోరుకోవడం ఏంట్రా? మీకు అర్థం కాలే? ప్రతి రంగంలోనూ మన వాళ్ళే ఉండాలి, అందులో వాళ్ళే నంబర్ 1 గా ఉండాలి. బై ద వే, బయట క్యాస్ట్ వార్ జరుగుతున్నాయి కదా, దానికి కారణం మనమే. ప్రపంచంలో క్యాస్ట్ అనే పదంతో ఏ వార్ జరిగినా దాని వెనకే కులశేఖర్ ఉంటాడు. బయట క్యాస్టింగ్ వచ్చని గొడవలు అవుతున్నాయి, దానికి కారణం కూడా మీరేనా? డౌటే ఉంది బావా, దాంట్లో క్యాస్ట్ ఉంది కదా. నాకే సంబంధం లేదు. మన మీద వర్బల్ గా నోరు జాతాం కానీ ఫిజికల్ గా కాలేపడి జారలా. వర్జిన్ పడుతూ అబ్బో ఇలా అంటే ఏ నర్మదా బావునా ఏంటి మేకప్ వేస్తున్నా? వదులు బావా. మన మరదలకి ఎందుకు పుట్టావే? యమునా ఇంత పెద్దగా అయిపోయావంటే? ఫోన్ ఇవ్వు బావా. ఏంటే సరసాలు? ఇవ్వు బావా, నేను వెళ్ళాలి. చూసావా, ప్రపంచంలో లక్కీ ఫెలో ఎవరో తెలుసా? ఇంతమంది అందమైన మర్దలకు బావరైన నేను. ఎరా కులా, ఎప్పుడొచ్చా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, జాగ్రత్త. ఏంటి గులా అలా బెండిపోయా? అదో పెద్ద చిన్నప్పుడు ఏం తోచక నడుము గెలితే ఇంత పెద్ద గడ్డపారుతో తల మీద కొట్టింది. ఇదిగో బొబ్బుంటుంది ఇక్కడ అక్కడే చూడు. సరియు సరియు నా వరియు బ్యూటిఫుల్. కంగ్రాట్స్ సింధు. థాంక్స్ బావా. ఇప్పుడు సింధుకి ఆ తర్వాత ఇంత వేడిగా ఉందేంటి? ఓ మన క్యాస్ట్ అమ్మాయిలంతా నిప్పు కదా. నాకు నీ మీద ఉన్న ప్రేమని ఈ అక్షరాలతో రాసి ఇందులో పెట్టాను. ఖాళీ ఉన్నప్పుడు చదువుకో. యాక్చువల్లీ ఖాళీ చేసుకొని చదువుకో. నో, ఖాళీ ఉన్నా లేకున్నా చదువుకో. ఓ మై గాడ్, ఐ ఫీలింగ్ షై. డోంట్ స్టాప్ మీ. జరగవే. డోంట్ స్టాప్ మీ. డోంట్ స్టాప్ మీ. ఏంట్రా మరి ఇంత దారుణంగా ఉన్నాడు? ఈస్ట్ ఆర్ వెస్ట్, అవర్ క్యాస్ట్ ఈజ్ బెస్ట్. అల్లం బెల్లం మన కులంలో నువ్వేనా పెళ్ళం. ప్రతి మెంటల్ నా కొడుకు నీ చుట్టాను. వస్తున్నానరా గులా. ఊళ్ళో జనాలు అందరూ బాగానే ఉన్నారు కదా? సార్ ఆగండి. ఎందుకు అంత కష్టపడుతున్నారు? ఒకసారి ఇవ్వండి. ఇప్పుడు తీసుకెళ్ళండి. నువ్వు కనపడవు కానీ పెద్ద నిప్పవి. ఏం బాబు? చాలా పెద్ద నిబ్బ అండి. నిబ్బా బాబు, ఈ రూమ్ లో లైట్లు వెళ్ళట్లేదు, ఒకసారి చూడవా? మీరు వెళ్ళండి, మీ లైట్ నేను వచ్చి ఆన్ చేస్తాను. దా. చదువుకున్నాడు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే కులమురు. కులము కంటే ఏది మిన్న కులమేనా బలమురు. సరస్వతి పుత్రుడురా నువ్వు. కలం స్నేహం కాదు, మీరు ఇక్కడే ఉండండి. స్నేహం అనేది అన్నా, మీ ఫ్యాన్స్ వచ్చారు, ఫోటో కావాలంట. ఇక్కడ దాకా వచ్చారేంటారు దరిద్రంగా? ఏం పని లేవా? అంటే వాళ్ళు రాలేదు, యాక్చువల్ నేను అరేంజ్ చేశాను. చెప్పుతో మాకు తెలియదా? రమ్మని చెప్పు. రండి. B625 ఫిల్టర్ వేసుకో, కొరియన్ వర్జన్. అలాగే సరే, బ్లెస్సింగ్ తీసుకో. నీ సిగ్గు. వీడి మొహానికి కూడా ఫ్యాన్స్ మీటా? అరే రే, ఇడు బాగా ప్రిపేర్ అయి వచ్చాడు రా. ఇడు మళ్ళీ వాంగురా. ఈ మధ్య ప్రైవసీ కూడా ఫ్యాన్స్ మీట్ ఫోటో షూట్ ఉందా? ఏం చేస్తాం? రొమాంటిక్. ఏంటి బ్రో పువ్వు వేసేయండి. పువ్వు. ఒరే కులా, నువ్వు మారవారా? యమున అంటే రివర్ కాదురా, ఫైర్. ఇక్కడ కొంచెం నొప్పి తెగ్గేదిలే. దాని మీద ఉడేసారా ఫ్లవర్? నేనే. అది నీకు చెల్లెలు అవుతుందా? తప్పు కదా, చెంపలేసుకో. నాకు అవదు. ఎర్రిగోలా అవుకపోవడం ఇదిరా. వీడు చాలా వైల్డ్గా ఉన్నాడు. అయ్యమ్మా, బాలు ఏడి? తెలీదు బావగారు. బాలేదమ్మా. తెలియదు బావగారు, ఆ అల్లుడు రూమ్ లో ఉండుంటాడు. లక్ష్మి, పైన అందరికి టీ కాఫీలు పంపించావా? పంపించానక్క. అల్లుడు మావయ్య, బాలు ఏడి? తెలీదు మావయ్య. ఫోన్ ఎత్తాడు. సరే పలే. కృష్ణ మావయ్య, ఈయన నంబర్ని మావయ్య అని సేవ్ చేసుకున్నాడేంటి? ఏం చేస్తున్నావు? ఎవరి ఫోన్ అది? బాలు ఫోన్. నువ్వే చూడు. సరియు వాడు ముందే లవ్ చేసుకున్నారు. అదే అనుకుంటున్నా అప్పటి నుంచి మన పెళ్ళి ఆపడానికి ట్రై చేస్తున్నాడేంటా అని. మరిప్పుడు ఏం చేద్దాం? ఏం చేయమంటావు? వాళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఏమైనా చేయొచ్చు. వాళ్ళది మనలాగే లవ్ కదా. నాకు అదంతా తెలీదు. నాకు మన లవ్ ముఖ్యం. రే బాలు, ఇక్కడేం చేస్తున్నావు? అంటే పొద్దున్న పెళ్లి కదా,
ఓహో సరే, మా ఫ్రెండ్స్ చెన్నై నుంచి వస్తున్నారు, కొంచెం వాళ్ళ గెస్ట్ హౌస్ లో డ్రాప్ చేసి వాళ్ళకి ఏం కావాలో చూసుకోవచ్చుగా. రే, నీకు ఇక్కడేం పనులు లేవు కదరా? లేవు. కార్కి వాడు ఇక్కడే ఉంటే ఏదో ఒకటి చేసి మన పెళ్లి చెడగొట్టినా చెడగొడతాడు, అందుకే వెళ్ళమన్నాను. నేను చూసుకుంటారా మీ ఓన్ని, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేను డీల్ చేస్తాగా. బ్రదరు ఇక్కడ తీసుకొచ్చే. ఏంటి విస్కీ తీసుకొచ్చావా? అయ్యయ్యో మనోళ్ళు తాగరగా, వెళ్ళి బీర్లు తీసుకొచ్చే. తీసుకొచ్చావా? సూపర్. నువ్వు అసలు చార్మినార్ దగ్గర ఎక్కడో పాయ బాగుంటదంట కదా, వెళ్ళి అది కూడా తీసుకొచ్చి. ఒక పని అయిపోద్ది. రా తినేద్దాం. ఏంట్రా మీరందరు కలిసి ఇక్కడికి వచ్చారేంటి? నేనే తీసుకొచ్చా. ఏ రేయ్, నువ్వు అనుకున్నంత మంచోడేం కాదు నీ బావ. నీ వల్ల వాడి పెళ్లి ఎక్కడ చెడిపోతుందని వాడిని ఇక్కడ పంపించాడు. ఇంకో విషయం, నీ లవ్ మ్యాటర్ కూడా వాడికి తెలిసిపోయింది. ఒరే, వాడు లవ్ కాపాడుకోవడం కూడా అన్ని పాలిటిక్స్ చేస్తుంటే నువ్వు ఇక్కడికి వచ్చి వీళ్ళకి సర్వీస్ చేస్తా ఉన్నావా? ఇవన్నీ మర్చిపో. ఈ రోజు నైటే మీ బావని కిడ్నాప్ చేస్తా ఉన్నావు. ఆ అమ్మాయిని తీసుకొని నువ్వు లేచిపో. కిడ్నాప్ చేస్తాడంట, కిడ్నాప్ చేసి పెళ్లి ఆపేస్తాడంట. అమ్మాయి ఏమైనా చేసుకుంటే? అమ్మాయి ఎవరు? సరే వాళ్ళ అక్క. పెళ్లి కొడుకు ఎవడో? మా బావ. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించకుండా వెళ్ళండి. రాబాచ్చా వెళ్దాం. రేయ్, నువ్వు మంచోడు అనిపించుకోవడానికి అమ్మాయిని ఎందుకురా బాధ పెట్టడం? ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందిరా? రేయ్, ఒక్కసారైనా సెల్ఫిష్ గా ఆలోచించరా. రేపు ఉదయం వాళ్ళిద్దరికి బెల్ అయిపోయింది అనుకో, నువ్వు సరైన మర్చిపోగలవా? రేయ్, నా మాటిని సరైన తీసుకొని లేచిపోరా. సెల్ఫిష్గా ఆలోచించి లేపుకెళ్తే వస్తారు. నా మీద కాదు, నా ఫ్యామిలీ మొత్తం మీద వస్తారు. ఇప్పుడిప్పుడే మా నాన్న ఫ్యామిలీలు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచించకూడదు మనం. రే తీసుకెళ్ళండి రా వెండి. వెళ్దాం. రేయ్, ప్రతి లవ్ స్టోరీలో ఒక విలన్ ఉంటాడ్రా, కానీ నీ లవ్ స్టోరీలో నీలో ఉన్న మంచోడేరా విలను. వాడిని చంపేస్తేగా నువ్వు బాగుపడవురా. పోరా. వచ్చిన వాళ్ళందరికీ మర్యాదలు బాగా జరిగాయా? రేపు వాళ్ళిద్దరికి పెళ్ళైపోతే ఇంకా మనం ఏం చెయ్యలేంరా. ఏంట్రా? ఎందుకో వారిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టుగా డౌట్ వస్తుంది. అన్నా చెల్లెళ్ళన్నాక ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఉంటాయరా? ప్రేమ అంటే ఆప్యాయత, అనురాగం, అశ్వగంధ కాదు, లవ్వు. కళ్ళు పోతాయి ఎదవని. అంటే ఏంటి ఇప్పుడు? అన్నా చెల్లెల కెమిస్ట్రీకి, లవర్స్ మధ్యలో కెమిస్ట్రీకి తేడా లేని క్యాస్ట్వే గార్డ్లా కనిపిస్తున్నానా? చెప్తా చూడు నీకు. ఇక్కడ చూడు, రక్త సంబంధంలో ఎన్టీఆర్ సావిత్రి బాడీ లాంగ్వేజ్. ఇటు చూడు, మిస్ అమ్మలో ఎన్టీఆర్ సావిత్రి బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు డీప్ గా చూడు, మిస్ అమ్మ, మిస్ అమ్మ. నువ్వే సరిగ్గా చూడు, రక్త సంబంధం. నీకు ఇంకా అర్థం కావట్లేదా? మరి నువ్వు పెద్ద నిబ్బగాడ్లా ఉన్నావే. ఈ ఫ్యామిలీ మొత్తానికి అతిపెద్ద నిబ్బగా నేనే. మరి నిబ్బ అంటే పెద్ద బిడ్డలా ఫీల్ అవుతావు ఏంట్రా? వీడికి ఏబిసిడికి కేసీపీడికి తేడా తెలీదు. నాకు నువ్వు ఇంపార్టెంట్. ఎవ్వరేమనుకున్నా నాకు అనవసరం. ఏంటి మాట్లాడు? ఏం మాట్లాడమంటావు? నీకు గుర్తుందా నువ్వెప్పుడు అనేదానివి, ఫ్యామిలీ కంటే నువ్వు ఇంపార్టెంట్ అని వాడిని చచ్చినా నమ్మను, ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటానని. అప్పుడు నా క్యారెక్టర్ నీకు బాగా నచ్చింది. మరి ఇప్పుడు నువ్వు అప్పుడు కరెక్టా, ఇప్పుడు కరెక్టా? సరే, ఈ గొడవ ఎందుకు? లేచిపోదాం పదా. నీకు ఇంకా అర్థం కావట్లేదా? లేచిపోతారా? మన కులాన్ని భ్రష్టు పట్టించడానికి పుట్టారే మీ ఇద్దరు. బావా కులత మంచి గేమ్ ఆఫ్ థ్రోన్స్ బ్యాచ్ లో ఉన్నారే, బ్రదర్ అండ్ సిస్టర్ బికమింగ్ లానిస్టర్. ఇప్పుడే మీ సంగతి మామకి చెప్తా. ఆగు, కింద చూసుకోరా, పడతావు. పడి లేచేవాడే నా కులశేఖర్. నువ్వు క్యాస్ట్ కాదు కదా? కాదు బాబు. వద్దు 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 రాజబాబు, వద్దు. ఇలా పడ్డా వెంటనా చాలా బ్లడ్ పోయిందన్నా. ఐ కెన్ ఫీల్ ఇట్ రా ఇడియట్. అలాగని చెప్పి ఎవడి బ్లడ్ పడితే వారిని ఎక్కించకరా. ఓకే అన్నా. మన క్యాస్ట్ వాడితే ఎక్కించండి. అలాగే అన్నా.
కూర్చోండి. సార్ వస్తున్నా. ఒక్క నిమిషం అనే ఒక్క నిమిషం చూడు. ఒక్క నిమిషం ఆగండి, ఆపండి. నీకు మా అమ్మాయి ముందు నుంచి తెలుసా? మీరిద్దరూ లవ్ చేసుకున్నారా? లేదు అంకుల్. మరి ఇదేంటి? ఫోటోలు ఎవరు పంపించారు? నేనే పంపించాను. ఇదంతా నీ ప్లాన్ అన్నమాట. అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పి మమ్మల్ని అందరినీ మోసం చేసి సింధుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? అంటే మీకు ప్రేమ పెళ్లిళ్ళు ఇష్టం ఉండవని. అవును. అయ్యో, ఇప్పుడు ఏమైంది అన్నయ్య గారు? ప్రేమించడం తప్పు కాదు కదండి. మీకు తప్పు కాదేమో, మాకు తప్పే. ప్రేమ పెళ్లి చేసుకునే మా మేనత్త సుఖపడలేదు, మా చెల్లెలు ఈ భూమి మీదే లేదు. అందుకే ప్రేమ అంటేనే మోసం. మధు అలాంటి వాడు కాదు పెద్దనాన్న. పిచ్చా, వాడిప్పుడు నిన్ను పెళ్లి చేసుకునేది మనల్ని మోసం చేసి మాత్రమే కాదు, వాళ్ళ అమ్మకు కూడా నిజం తెలియదు. ఇదేంటి మోసం కాదా? అన్నయ్య గారు, వాడిది పెద్దవాళ్ళకి భయపడి వరసలు కలపొద్దు. ఈ పెళ్లి జరగదంతే. ఎందుకు ఇలా చేసావు? నాకు మన పెళ్లి జరగటం ముఖ్యం. 5 నిమిషాలకు ఈ పెళ్లి ఆగిపోతుంది. పిచ్చానికి ఏమన్నా? ఏమ్మా సింధు, నిన్ను చూస్తుంటే నాకు నా చెల్లెలు గుర్తొస్తుందమ్మా. అది కూడా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి 3 ఏళ్లు తిరగక ముందే అన్నయ్య క్షమించు, తప్పైపోయింది, వాడు నన్ను మోసం చేశాడని చెప్పి ఉత్తరాలు రాసింది. అదే బాధతో చచ్చిపోయింది. ఇప్పుడు నువ్వు వీడిని పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ జీవితం కూడా అంతే. బయలుదేరండి. అయ్యో, బయలుదేరండి, పదండి. బయలుదేరండి, బయలుదేరండి. లే, ఏంటి అలా చూస్తున్నావు? లే, పెళ్లి క్యాన్సిల్. బయలుదేరండి, బయలుదేరండి, బయలుదేరండి. సార్ ఎలా వెళ్తున్నారు? విజయవాడ హైవే నుంచా? వద్దండి, ఎందుకంటే నిన్నే 2 పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరిగినాయి. అసలు మీకు సెంటిమెంట్లు ఎక్కువ. ఏంట్రా ఎటకరమా? ఎటకారం ఏముంది సార్? 2 సార్లు జరిగితే ఖచ్చితంగా 3 సార్లు జరుగుతుందని మీరే చెప్తున్నారు కదా. మీకు అసలు సెంటిమెంట్స్ ఎక్కువ కదా. మీరు చెప్పింది కరెక్టే సార్. ప్రేమించినోడు అందరూ మోసం చేస్తారు. మీ బావ మీ చెల్లెలు మోసం చేసినట్టు మిమ్మల్ని కూడా ఉత్తరాలు రాసి మోసం చేశారు. ఆయన నాకు ముందే తెలుసు. మీరందరూ అనుకుంటున్నట్టు మీ చెల్లెలు మీ మీద దిగులతో చనిపోలేదు, క్యాన్సర్తో చనిపోయారు. ఆఖరి రోజుల్లో మీ కుటుంబాన్ని మీ చెల్లెల్ని కలపాలని చెప్పి ఆయన ఉత్తరాలు రాసి ఆయనే ఎదవై మీ అందరితో చీకొట్టించుకున్నాడు. కానీ చివరిదాకా మాత్రం మీ చెల్లెల్ని చాలా బాగా చూసుకున్నాడు సార్. ఎందుకంటే ప్రేమించాడు కదా. ఆయన 30 ఏళ్ళకి భార్య చనిపోయినా పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా సార్? ఇంకా మీ చెల్లి ఆయనతోనే ఉందని నమ్మకం సార్. అయినా వాడు మిమ్మల్ని మోసం చేసి ఏదోటి చేసి పెళ్లి చేసుకుందాం అనుకోవట్లేదు సార్. ప్రేమించిన అమ్మాయి కోసం ఏదోటి చేసి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు తప్ప మోసం చేద్దామని కాదు సార్. మీరే అంటూ ఉంటారు కదా సార్ నన్ను ఎప్పుడు ఇంటికి పెద్ద కొడుకు అని. సొంత కొడుకే చెప్తున్నాడు అనుకోండి సార్. దయచేసి ఈ పెళ్లి చేయండి సార్, ప్లీజ్. నేను ఏదైనా ఎక్కువ మాట్లాడితే క్షమించండి. బాలు చెప్పింది నిజమేనన్నయ్య. ఈ పెళ్లి జరిగితే సింధు సంతోషంగా ఉంటుందనిపిస్తుంది. ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయితే సప్లీలు రాసే ఆప్షన్ ఉంటుందిరా.
లవ్ లో ఫెయిల్ అయితే ఏ ఆప్షన్ ఉండదురా. నేను నీ ఫెయిల్యూర్ని తట్టుకోలేనురా. తప్పంతా నీదేనాన్న. ఇందుకు నాన్న మమ్మల్ని ఎంత నిజాయితీగా ఉండేలా పెంచావు. ఎప్పుడు ఇవ్వటమే కానీ లాక్కోవాలనేటట్టు ఎప్పుడు పెంచలేదు నాన్న నువ్వు. అయినా అడ్జస్ట్ అయిపోవటం, కాంప్రమైజ్ అయిపోవటం మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అలవాటే కదా నాన్న. అందరు పొలాల్లో మరకలు వచ్చాయి మావా, నీ ఒక్కడి పొలంలో తప్ప. అది అమ్మ చేతులు కాళ్ళు పాముకోవడం ఏమన్నా ఓయూరు అనుకుంటున్నారా? బావా నీ కడుపు అంటే నాకు అర్థమైందా? వచ్చామండి. అంతా అయిపోయింది. మన జీవితంలో ప్రేమ అనే అధ్యాయం ముగిసిపోయింది. చాలు, నువ్వు ఇంకేం చెప్తున్నావు నేను విన్నాను. ఎందుకంటే నువ్వు నాకు సిస్టర్. మళ్ళీ సిస్టర్ అన్నావంటే చంపేస్తా. సిస్టర్ అన్నపోతే ఇంకేమంటారు? చెప్పేది పూర్తిగా వినవా? పెళ్లి జరగలేదా? జరిగింది. అనయ్య అనయ్య బావగారు తీసుకొచ్చాను. నన్ను క్షమించండి బావగారు. వద్దు బావగారు. ఎవరినో ప్రేమించిన అమ్మాయి నువ్వెలా పెళ్లి చేసుకుంటావా? ఎవరినో ప్రేమించిన అమ్మాయి నేనేం చేసుకుంటారా? అది ప్రేమించింది మన క్యాస్ట్ ఓన్లీ. మన క్యాస్ట్ అని ప్రేమించిందంటే ఆల్మోస్ట్ నన్ను ప్రేమించినట్టే. అయినా మనలోకి ఇలాంటివన్నీ అలవాటేరా బ్రాడ్కాస్ట్ ఫెలోస్. ఈ పిల్లలు ఎందుకు చేస్తారా పెళ్లిలకు? మామయ్య అది సింధు పెళ్ళైపోయింది. అవునరా? మరి నెక్స్ట్ ఏంటి? భోజనాలే కదరా? భోజనాలు కాదు మామయ్య, నెక్స్ట్ ఏంటని. సత్యనారాయణ స్వామి వ్రతం. సత్యనారాయణ వ్రతము, శోభనము, సేమియా కీర్ కాదు మామయ్య. సరియుతో నా పెళ్ళి అన్నారు కదా ఎప్పుడని. చిన్నప్పుడే అనుకున్నాం కదరా, చేసేద్దాంలే. సరే బయట సంబంధం చూద్దాం. అసలు ఎవరే నువ్వు? గెస్ట్ అపిరెన్స్ ఉండాలి, మెయిన్ క్యారెక్టర్ ఫీల్ అవ్వకూడదు. ఎవరు అనుకున్నావు? ఆయన ఎవరు? మీ ప్రభావతి పిన్ని వాళ్ళ ఆయనరా? సారీ బాబు గారు. ఓహో, మన కురాన్ని భ్రష్టు పట్టించిన మహానుభావుడు మీరేనా నాయన? చూడండి, ప్రభావతి పిన్ని వాళ్ళ ఆయన గారు సరిగి పుట్టగానే నేను ఈ చేతిలో తీసుకొని ఇది నా పెళ్ళం అయినా కానీ వద్దు. ఎందుకో? క్యాష్ తక్కువ, అందం తక్కువ. అమెరికాలో ఇప్పటికి కూడా మన కమ్యూనిటీ వల్ల నన్ను ఆచార్య దైవంగా చూస్తారు తెలుసా? అసలు నన్ను వద్దంటానికి ఒక్క రీజన్ చెప్పబోయా. ఒక్క రీజన్ చెప్పు. ఎందుకంటే సరియు నీకు చెల్లవుతుందిరా. ఏం మాట్లాడుతున్నావు ముసల్దానా? అన్యాయిత్యం. నిజమేరా, సరియు నీ కూతురు కాదు. ఆ రోజు నువ్వు ఆసుపత్రిలో నీ చెల్లిని చూడగానే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయావు. ఏదైనా అవసరం ఉంటే పిలవండి, వస్తాను. ఆ తరువాత నీ తమ్ముళ్ళు కూడా అక్కడ ఉండటానికి ఇష్టపడలేదు. ప్రసవంలో నీ భార్యతో పాటు పుట్టిన బిడ్డ కూడా చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. ఆ విషయం నీకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అప్పుడు నీ చెల్లి, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య, లేక లేక కలిగిన బిడ్డ ఇద్దరూ లేరని తెలిస్తే మా అన్నయ్య ఏమైపోతాడో అని భయంగా ఉందండి. మన పాపని మా అన్నయ్యకి ఇచ్చేద్దామండి. మీ అన్నయ్యను ఒప్పించకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకుని ఆయన మనసు బాధ పెట్టాం. ఈ రోజు కన్నీళ్లు తుడిచే అవకాశం వచ్చింది. ఈ నిజం ఎప్పటికీ నీకు చెప్పొద్దని మా ఇద్దరి చేత ఒట్టించుకుందరా నీ చెల్లి. సరియు నీ కూతురుగా పెరిగిన నీ మేనకోడలరా కృష్ణ. అంటే
అంటే నేను నీకు బ్రదర్ అవ్వను కదా. బ్రదర్వి కాదు, బ్రదర్ ఇన్ లా. బ్రదర్ ఇన్ లా అని తెలుగులో ఏదో అంటారే, భలే ఉంటుంది. బావా. బావా, దానికి ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది, భలే బాగుంటుంది. ఐ లవ్ యూ బావా. మావాడి పొలంలో కూడా మొలకలు వచ్చాయి. ఏంటి నాన్నకి యాక్సిడెంట్ అయిందా? అమ్మా అయ్యో రే 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 బయట కిడ్నీ మాత్రం పెట్టకట్రా, మన క్యాష్ తోడితే పెట్టండి. అంతే. చస్తే చచ్చారా? నన్ను అన్నాడుగా ఇంకేం సాగిస్తాడు. రేయ్ నాన్న కంటే క్యాస్ట్ ఇంపార్టెంట్. అయ్యా, అమ్మాయికి ఎవరైనా అన్నయ్య ఉంటే పిలవండి, అబ్బాయికి చెప్పులు తొడగాలి. మనోడు ఉన్నాడుగా బాబు. కులశేఖరా, రారా. వస్తున్నా. రారా నాయనా. కానీ కానీ తొడుక్కో బావా, తొడుక్కో మంచిగా తొడుక్కో. తొడుక్కో తొడుక్కో. అది రే, మీ నాన్న ఇంకా రాలేదేంట్రా? కొంచెం వచ్చాయి. ఎవరతను? ఎమ్మెల్యే, మినిస్టరా? మీ నాన్న. ఓ, బిగ్ మార్చేసరికి ఎవడో అనుకున్నా. అయిపోయారా బావగారు? కొడుకు పెళ్లికి ఏదో ఆడే ఫంక్షన్ హీరో వచ్చినాడు, ఇంత లేట్కి వచ్చారేంటి? రే, డబ్బులు ఉన్నవాడికి టైం ఉండదు, టైం ఉన్నవాడికి డబ్బులు ఉండవు, రెండు ఉన్నవాడికి ఓపిక ఉండదు. నేను మూడో రకం. సెల్ఫీ విత్ మెలేనియా. సెల్ఫీ. గులా కొంచెం నవ్వచ్చు కదా. చేసుకోవాల్సిన అమ్మాయి చెల్లి అయితే నవ్వేలా వస్తుందిరా. నా బతుకు బయటకులే దిక్కు.